అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీ కృష్ణో వందే జగద్గురుం. సహాధ్యాయులారా, చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా సంతోషంగా ఉంది. ఇది మనము ఆల్రెడీ లెవెల్ 1 పూర్తి చేసుకుని లెవెల్ 2 లోకి ప్రవేశించాలి. అయితే లెవెల్ 2 లోకి రావడానికి కాస్త ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా లెవెల్ 1 ప్రాక్టీస్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ ని మనము ప్రారంభించడము మొదలైందన్నమాట. చాలా విషయాలు తెలుసుకున్నాము. అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి, ఎలా చూడాలి, ఏంటి మొత్తం తెలుసుకున్నాము. ఎనాలిసిస్ పార్ట్ వచ్చేసరికి ఆపుకున్నాం అన్నమాట. ఏం నేర్చుకున్నాం, అసలు ఏం కావాలి మనకు? అందరికీ తెలిసినటువంటిది ఒక్క విషయం ఏంటంటే, మన సంపూర్ణ జ్ఞానం వేదాలలోనే ఉంది. వేదం అంటే విద్యను అంటారని చెప్పేసి దాంట్లో వచ్చే విద్య అని కూడా వచ్చిందని, వేదాన్ని రివర్స్ చేస్తే దేవ అంటే దేవతలు ఇచ్చిందని, అంటే దేవుడు మనకు అందించింది. దేవుడితో సమానంగా దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అదే సమయంలో పుట్టిందనమాట. అందుకే మనము శృతి గీతల్లో కూడా తెలుసుకున్నాం, భగవంతుడితో పాటు వచ్చినవే వేదాలు అని చెప్పేసి. కాబట్టి వేదాల ద్వారా భగవంతుడిని తెలుసుకోవడం. అయితే వేదాన్ని గనక ఒక వ్యక్తిలాగా భావిస్తే ఈ వేదం లోపల 6 భాగాలు ఉన్నాయి. అవి మనకు జ్యోతిష్యము, ఛందస్సు, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఇంకా ఏంటి, ఇంకోటి ఏదో మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకేంటంటే వేదంని తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే ఒక వ్యక్తిని తెలుసుకోవాలి అంటే అతడి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి, చెవులు ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఇందులోపల జ్యోతిష్యం అన్నిటికంటే ముఖ్యమైనది. అంటే జ్యోతిష్యం అనేది వేదాల నుంచి వచ్చింది. జ్యోతిష్యం అనేటటువంటిది ఏదో అల్లాటప్ప సైన్స్ కాదు. జ్యోతిష్యం అనేటటువంటిది డైరెక్ట్ గా వేదాలలోంచి వచ్చినటువంటి సైన్స్. వేదాన్ని అర్థం చేసుకోవడం కోసము మనకు కావలసినటువంటిది అన్నమాట. అంత గొప్పదైనటువంటిది జ్యోతిష్యం. అయితే ఈ జ్యోతిష్యం మామూలా, చాలా పెద్దది, చాలా హ్యూజ్. ఇది కాక ఏమిటంటే, మనం ఆలోచించే పద్ధతికి, తర్వాత పాశ్చాత్యులు ఆలోచించే పద్ధతికి, తర్వాత మనలోనే మల్టిపుల్ గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాము. ఈ గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళు ఒక్కొక్క పద్ధతిలో దీన్ని తీసుకుంటూ ఉంటారు. అయనాంశ అంటారు, దాంతో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. సూర్యుడు యొక్క ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, కొంత వేరియబుల్ పొజిషన్ ఉంటుంది. వీటన్నిటి మీద కూడా కొంత మార్పు ఉండే అవకాశం ఉంది. ఇలా చాలా ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని విషయాలు ఏంటంటే, మనమున్న గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ. ఓకే, ఈ మిల్కీవే గెలాక్సీలోనే మనలాంటి గ్రహాలు 200 కోట్లు ఉన్నాయి. మనకు తెలిసిన 9 ఇంపార్టెంట్ గ్రహాలు తెలుసు మనకు. ఇలాంటివి 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క పద్ధతి, అవి ఏం చేస్తాయి మనవి, ఆ ఎఫెక్ట్స్, ఇవన్నీ కనుక్కోవడం అనేటటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. అయితే ఏంటంటే, మన హిందూ ధర్మం లోపల గుర్తించినట్లయితే ఈ రోజు వరకు కూడా ఈ గంటల పంచాంగాలు రాసే వాళ్ళు, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళేసి బయట కూర్చొని దుర్బిళ్ళు పెట్టో, లేకపోతే అవి పెట్టో ఇవి పెట్టో కనుక్కున్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ కూడా వీళ్ళని దర్శించాలంటే వీళ్ళు వేదము అందించినటువంటి లెక్కలు, ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకోబోతున్నామో వీటన్నిటి ద్వారా ఇంట్లో కూర్చొని లెక్క పెట్టగలుగుతారు. అయితే ఇది చాలా పెద్దది. ఇది మనం నేర్చుకుంటున్న లెవెల్ 1, లెవెల్ 2లలో అవదు. కొన్ని బేసిక్స్ మాత్రం మనం నేర్చుకోగలుగుతాం. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా గొప్ప జ్ఞానం ఇది. ఇప్పుడు మనకి శాస్త్రవేత్తలు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇన్ని కనుక్కుంటున్నారు. ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది, వీటికి ఇవి ఉపగ్రహాలు, వీటిలోంచి ఇవి వస్తాయి, అవి వస్తాయి, ఇవన్నీ. కానీ ఇవన్నీ లేనప్పుడే ఆల్రెడీ మనకు వేదం లోపల ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ ద్వారా ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతవరకు నమ్మాలి, నేను దీనిపైన మన జీవితాన్ని ఆధారం చేసుకోవాలా? ఒకటి గుర్తుంచుకోండి, మనం ప్రతి ప్రవచనంలోనూ ప్రతి చోట కూడా తెలుసుకునే ఒక విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. నెంబర్ 1 ఏంటంటే, ఫేట్ అనేటటువంటిది పశువులకు, మనుషులకు, చీమలకు, చెట్లకు, పుట్టలకు, గడ్డి, అన్ని, ఇంకా భూచరాలు, కేచరాలు, జలచరాలు అన్నింటికి కూడా కామన్. ఇంకా అది మారే అవకాశం లేదు. ఫేట్ అనేటటువంటిది మారే అవకాశం లేదు. అదొకటి మాత్రం బాగా గట్టిగా గుర్తుంచుకోండి. ఫేట్ అనేది ఎప్పటికీ మారదు. మరి మనుషులకు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఫ్రీ విల్.
అంటే ప్రారంధంతో పాటు సంకల్పం. ఫేట్ అంటే ఏంటంటే ప్రారంధం ఇది మారదు, ఇది మనకు గ్రహస్థితుల్లో తెలిసిపోతుంది. మన ప్రారంధానికి తగ్గట్టుగానే మన గ్రహస్థితులు ఉంటాయి. ఫ్రీ విల్ అంటే ఏంటంటే మన సంకల్పం. సంకల్పం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. చాలా మంది జాయిన్ అయ్యారు, అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఇందులో కొంతమంది ఆల్రెడీ లెవెల్ 1 మధ్యలో ఏదో ఒక కారణం ద్వారా ఆపుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏదో ఒక రీజన్ ద్వారా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 3-4 రోజులు సులభంగానే ఉంటుంది, గ్రాడ్యువల్ గా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నోట్స్ రాసుకోవడం తప్పనిసరి. ఇది నేర్చుకుంటున్నది మీరంతా కూడా ఒక సైన్స్, ఇది వేదంలోంచి వచ్చినటువంటి సైన్స్. ఈ రోజు కూడా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, గ్రహణాలు, ఋతువులు, అధిక మాసాలతో సహా ఇంత డీటెయిల్ గా చెప్పగలుగుతున్నారు అంటే ఎంత గొప్ప శాస్త్రమో ఊహించుకోండి. కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఏమీ లేదు, చాలా డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి. ఎక్కడ మనము ఏది తక్కువ శ్రద్ధ చూపించినా మనం నేర్చుకొని తగ్గిపోతుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పుట్టడంతో మనకేమవుతుందంటే 2 గ్రూప్స్ ఉంటాయి. ఒక గ్రూప్ పాపగ్రహాలు, ఒక గ్రూప్ పుణ్యగ్రహాలు. ఏదో ఒక గ్రూప్ లో పడతాం మనం. కాబట్టి ఈ గ్రూప్ లో పడితే వీళ్ళందరూ చెడు చేస్తారు, ఈ గ్రూప్ లో పడితే వీళ్ళందరూ చెడు చేస్తారు. కాబట్టి తప్పదు, పుట్టడంతో మీకు ఎవరు మంచి చేయాలి, ఎవరు చెడు చేయాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి మీరు ఎంతసేపు కూడా నా జీవితం అంతా కూడా స్ట్రైట్ లైన్, మనకు ఈసీజీలో కనుక స్ట్రైట్ లైన్ వస్తుంది, అలా స్ట్రైట్ లైన్ ఉంది అనుకోకండి. ఈసీజీలో స్ట్రైట్ లైన్ వచ్చిందంటే అంతే. కాబట్టి అలా స్ట్రైట్ లైన్ ఉండదు. మన జీవితంలో కొంతసేపు వీళ్ళ దశ ఉంటుంది, కొంతసేపు వాళ్ళ దశ ఉంటుంది, కొంతసేపు వీళ్ళ దశ ఉంటుంది, కొంతసేపు వాళ్ళ దశ ఉంటుంది. కష్ట సుఖాల కలయికనే జీవితం. అంతేగాని జ్యోతిష్యం ద్వారా నాకు ఏదో తెలుస్తుంది, ఏవో చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఉదాహరణకి శని దశ బాలేదు, ఏదో కొద్దిగా శనికి మంచి చేసుకుంటాను, దాని ద్వారా ఏమవుతుంది, కాస్త మనస్సు ప్రశాంతత ఉంటుంది. అంతేగాని నా కష్టం మొత్తం తీరిపోతుంది, నేను ఇంకా సూపర్ మ్యాన్ అయిపోతానని లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎల్లప్పుడూ మందులు వేసుకుంటాం, ఏదో ఎంతో కొంత ఆయన ప్యాచప్ వర్క్ చేస్తాడు, కానీ అనుభవించాల్సిందంతా మనమే కదా. సో ఇదొక్కటి గుర్తుంచుకోండి, ఎంతసేపు కూడా మూఢనమ్మకాలకు దారి తీయద్దు. మళ్ళీ 2 సార్లు చెప్తాను, ఈ మాట గుర్తుంచుకోండి. ఈ జ్యోతిష్యం లెవెల్ 1 ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు ఎంత అద్భుతంగా ఉండేనో. మూఢనమ్మకాలకు దారి తీయకూడదు, అంతే, సింపుల్. కానీ అర్థం చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఎన్ని విషయాలను మనము తెలుసుకోగలుగుతూ ఉంటామో. చాలా సార్లు అరే ఇది అచ్చం నాకు నా జాతకం ఎంత యాక్యురేట్ గా ఉంది అని చెప్పి కూడా తెలుస్తుంది. నిజంగా ఆశ్చర్యం. అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఇంత అద్భుతంగా చెప్పడం అనేటటువంటిది అది అసలు చాలా గొప్పది. అంటే ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. కాబట్టి మళ్ళీ మనం ఏం తెలుసుకున్నాము, మన జ్ఞానం అంతా కూడా వేదాల్లోనే ఉంది. వేదాలలో లేనిది మనకి ఇంకా ఏది అవసరం లేదు. ఆ వేదాలని డిస్క్రైబ్ చేయడానికి వేద అంగాలు అని ఉన్నాయి. అందులోపల మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కల్పము, నిరక్తము, నిరుక్తము, జ్యోతిష్యము, తర్వాత కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము, వ్యాకరణము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఛందస్సు, ఇవన్నీ మనము తెలుసుకుంటే వేదాలని తెలుసుకోవడం అనేది సులువైతుంది. ఛందస్సు తెలిస్తేనే మనం అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు ఇవన్నీ తెలుసుకుంటే ఎలా చదవాలి అనేది తెలుసుకుంటాం. వ్యాకరణం తెలియకపోతే ఎక్కడ ఏది కలపాలో, ఎక్కడ ఏది విడదీయాలో తెలియనటువంటి పరిస్థితి. నిరుక్తం లేకపోతే ఏ పదము నిర్వచనం ఏమిటి అనేది తెలియడం, నిర్వచన శాస్త్రం అంటారు, ఎటిమాలజీ అంటాం కదా, అది లేనిదే, మన నిరుక్తం లేనిదే మనం ఏమి తెలుసుకోలేము. అదే విధంగా జ్యోతిష్యము తెలియందే ఈ గ్రహాలు, ఇది మీ తర్వాత మీ క్లాస్ లోపల ఆల్రెడీ చెప్తారు కొద్దిసేపటి లోపల. అందులోపల ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, ముందు ప్రపంచమంతా బ్రహ్మాండాలన్నీ ఎలా ఉన్నాయి, బ్రహ్మాండాలని ఇంగ్లీష్ లోపల గెలాక్సీస్ అంటారు అనమాట. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఇంగ్లీష్ పదాలు అలగండి. మీకు 4 టీచర్లు ఉంటారు, 4 టీచర్స్ గుర్తుంచుకోండి, 4 అద్భుతంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది నథింగ్ వాళ్ళ ముందు, అంత బాగా చెప్తారు వాళ్ళు. ఆల్రెడీ మన సంస్కృతం కూడా స్టార్ట్ చేశారు, 2 బ్యాచ్లు నడిచిపోతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం లెవెల్ 3లో ఉన్నాం, వాళ్ళు లెవెల్ 2, లెవెల్ 1 కూడా మన ఇప్పుడు పరిచయం చేయబోయే 4 టీచర్లే చెప్తున్నారు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ ఏమనుకోవద్దు, మీరు మీకంటే బాగా చెప్తున్నారు సార్ అన్నారు. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఉండాలి. ఇంకా మీరు చూడండి, ఇంకా వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన దాన్ని చక్కగా అర్థం చేసుకుని దానికి ఏ విధమైనటువంటివి యాడ్ చేస్తే మీకు ఇంకా సులభంగా అర్థమవుతుంది, ఏ కొత్త ఆడియోస్, ఏ కొత్త వీడియోస్, ఏ కొత్త రిఫరెన్సెస్ ఇస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనే విషయాల్లో మరి కాస్త పరిశోధన జరిపి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీకు టీచర్స్ వాళ్ళు మీకు చక్కగా నేర్పించబోతున్నారు. 4 టీచర్లు ఉన్నారు. సందేహాలన్నీ కూడా ఎలా ఉంచుకుంటారంటే, మీరు ఆ రోజు చెప్పిన క్లాస్ కు మాత్రం పరిమితం చేయండి. ఇవాళ మీరు ఆల్రెడీ కొంత తెలుసుకున్న వాళ్ళైతే మీరు తెలుసుకున్న విషయాలలో ప్రశ్నలు అడగకండి. ఈ క్లాసెస్ ఎవరికంటే ఏమీ తెలియని వాళ్ళకి,
బాగా అమాయకులు అన్నమాట. నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళు. అలాంటి అమాయకులకి ఈ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఫండమెంటల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే సులభంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ హడావిడి చేయకండి. క్లాస్ లోపల ఎక్కువ హడావిడి చేయకండి. మీకు ఎంత చెప్తారో అందులోంచి ప్రశ్నలు అడగండి. అనవసరంగా కొత్త ప్రశ్నలు అడిగితే మీకు అర్థమవుతుంది. మీ ప్రశ్న వల్ల మిగతా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి మీ టీచర్స్ కూడా డిస్కరేజ్ చేస్తారు. అన్ని చెప్తారు, ఒక్క డౌట్ కూడా ఇందులో మిగిలేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది. ప్రతి డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీరు లెవెల్ 1 లో ఏం నేర్చుకుంటారో చూద్దాం. లెవెల్ 1 లోపల ఏం నేర్చుకుంటామంటే అసలు ఇవి ఎలా వచ్చింది, ఏమేమి ఉంటాయి ఇందులోపల ముఖ్యమైనటువంటి విషయాలు, గ్రహాలు ఏంటి, నక్షత్రాలు ఏంటి, రాశులు ఏంటి, వాటి గమనం ఏంటి, అవి ఎలా తిరుగుతాయి, ఎటు నుంచి తిరుగుతాయి, ఏం తిరుగుతాయి, సూర్యుడి పైన కొన్ని ఆధారపడి ఉంటాయి, చంద్రుడి పైన కొన్ని ఆధారపడి ఉంటాయి, బృహస్పతి పైన కొన్ని ఆధారపడి ఉంటాయి. వీటినేమంటారు, వాటినేమంటారు, వీటన్నిటి గమనాలు ఎలా ఉంటాయి, ఏవి శుభము, ఏవి అశుభాలు, ఏవి చరగ్రహాలు, ఏవి స్థిర గ్రహాలు. సో కంప్లీట్ థియరీ ప్లస్ మధ్య మధ్యలో క్యాల్కులేషన్స్ ఉంటాయి. లాస్ట్ ఒక 5-6 సెషన్స్ క్యాల్కులేషన్స్ అవి కూడా బాగా ఉంటాయి. అంటే మీ దశలు, విదశలు, అంతర్దశలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే కాస్త ముందంతా జాగ్రత్తగా వినండి. ఎవరి నోట్స్ వాళ్ళే రాసుకోండి. వేరే వాడు నోట్స్ రాశాడు కదా వాడిలో నేను కాపీ కొట్టచ్చు అంటే కొట్టచ్చు, తప్పేమీ లేదు. కానీ నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి నోట్స్ వాళ్ళు రాయండి. పెన్ను పేపర్ లేకుండా క్లాస్కి వస్తే ఇక్కడ పెట్టుకోవడం కష్టం. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు నేను 18 ఏళ్ళుగా రకరకాల ఇవి చేస్తున్నాను. నేను ఎప్పుడు అన్ని ఇక్కడ పెట్టుకోవాలి, ఎప్పుడు పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటాను. పెన్ను పేపర్ కంపల్సరీ. ఈ దీనికోసం అని చెప్పి ఒక 100 పేజెస్ నోట్బుక్ కొనుక్కోండి. వెళ్ళేసి పక్కన ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళి పెన్ను అనండి, వాడు ఇస్తాడు పెన్ను రాసుకోవడానికి అని. అలాగే ఒక పేపరు అనండి, ఒక నోట్బుక్ ఇవ్వమనండి, 100 పేజెస్ 50 పేజెస్ తీసుకోండి. తీసుకొని ముందు 50 పేజెస్ తీసుకొని అందులో చక్కగా నోట్స్ రాసుకోండి. ఏ రోజు నోట్స్ ఆ రోజు. మీకు క్లాస్ చెప్తున్నప్పుడు మీ టీచర్ని అడగండి, మేడం ఆపండి, సార్ శర్మ గారు ఆపండి, కొద్దిసేపు ఆపండి, అడగండి. ఆపేసేయండి, ఒకసారి మాకు మళ్ళీ చెప్పండి, మేము రాసుకుంటాము అని చెప్పి వాళ్ళ దగ్గర రాయించుకోండి. మరి ఏం తెలుసుకుంటాం మనం? మొత్తం బ్రహ్మాండాలు ఏవైతే గెలాక్సీలు ఉన్నాయో, మనమున్నది ఒక గెలాక్సీ. ఇలాంటి గెలాక్సీలు లెక్కలేనని ఉన్నాయి. కోటాని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. దీన్నే మనం ఏమంటాం? అనంత కోటి బ్రహ్మాండ రాశులు అంటాం. అంటే ఒక బ్రహ్మాండం కాదు, ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. కోట్లాది కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయన్నమాట. ఆ బ్రహ్మాండాలన్నింటినీ ఎలా మేనేజ్ చేస్తారు? ఈ గ్రహాలు, నక్షత్రాలు, మన మిల్కీ వే గెలాక్సీలో ఉన్నటువంటి వాటి ద్వారా మన పైన ఏం ప్రభావం ఉంటుంది? ఈ గ్రహ స్థితులు మారుతున్నా కొద్దీ మన స్థితులు ఎలా మారుతాయి? గ్రహ స్థితులు మన స్థితుల్లో ఎలా మారుతాయి? నా జీవితంలో ఎందుకు ఒకసారి ఆనందంగా ఉంది, ఒకసారి బాధగా ఉంది, ఎందుకు ఒకసారి ఆనందంగా ఉంది, ఎందుకు ఒకసారి బాధగా ఉంది, నేనేం పాపం చేశాను, నా కర్మ ఎందుకు ఇలా కాలింది? ఇవన్నీ కూడా ప్రారంధం పైన ఆధారపడతాయి. ప్రారంధం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి అందరూ కూడా గుర్తుంచుకోవాలి, మనం ఇది మనది మొట్టమొదటి జన్మ కాదు, ఇది మన చివరి జన్మ కాదు. కొన్ని కోటాను కోట్ల జన్మలలో మనం ఎన్నో పాపాలు, ఎన్నో పుణ్యాలు చేసుకున్నాం. అవన్నీ కూడా ఒక సంచిలో వేసుకుని తిరుగుతాం. దాన్ని క్యుములేటివ్ అంటారు ఇంగ్లీష్ లోపల. తెలుగు లోపల సంచితం అంటారు. క్యుములేటివ్ అంటే ఇక్కడ మూట కట్టుకుని వెళ్తున్నాం. అందులో పాపాలు ఉన్నాయి, పుణ్యాలు ఉన్నాయి. పాపాలను కష్టాలతో అనుభవించాలి, పుణ్యాలను సుఖాలతో అనుభవించాలి. అవన్నీ బుధాన్ని వేసుకుని వెళ్తూ ఉంటాం. అవన్నీ ఒక జన్మలో అనుభవించలేము. అందుకని ఏ జన్మకు ఆ జన్మది ఇంత ఇస్తారనమాట. అందులోంచి కొద్దిగా తీసి ఇందులో ఇంత ఇస్తారు. నా దగ్గర 4 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, 2 లక్షల పాపాలు, 2 లక్షల పుణ్యాలు. ఇవి నేను అన్ని 4 లక్షలు ఒక జన్మలో అనుభవించలేను. సో దేవుడు ఏం చేస్తాడంటే ఒక 10,000 ఈ జన్మ కోసం ఇస్తాడు. ఈ 10,000 మాత్రం నేను ఈ జన్మలో అనుభవించాలి. ఇది నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ 10,000 నేను తప్పించుకోవడానికి అవకాశం లేదు. పశువులైనా సరే, మనుషులైనా సరే. అయితే మనుషులకు ఒక స్పెషల్ కేసు ఏంటంటే ఇవన్నీ అనుభవిస్తూనే మనము కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు కూడా చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ ఈ మూట బరువు అవుతూ ఉంటుంది, మళ్ళీ ఈ మూట పెరుగుతూ ఉంటుంది. కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు, వీటి ద్వారా మనకు మూట మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అవి చేసుకోకుండా మనకు డైరెక్ట్ గా మోక్ష మార్గంకి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్, అవకాశం ఉంది. ఈ పాపములు, పుణ్యములు చేసుకోకుండా డైరెక్ట్ గా కూడా మోక్ష మార్గం. పాపములు, పుణ్యాలు ఒక అగ్గిపెట్టె గీసి కాల్ చేయాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇది మనం ప్రతి ప్రవచనంలో కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మన గ్రహాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఆదివారం ఏమవుతుంది, సోమవారం ఏమవుతుంది? ఆదివారం పుట్టిన వాళ్ళు ఓకే, మంచి పలుకుబడి ఉంటుంది, మంచి కీర్తి తెచ్చుకుంటారు. సోమవారం ఉన్న వాళ్ళు ఉంటారు, చల్లటి మనసు ఉంటుంది. మంగళవారం ఉన్న వాళ్ళు ఉంటారు, చక్కటి క్రియేటివ్ పీపుల్. ఇలా మీకు ఒక్కొక్క రోజు పుట్టిన వాళ్ళ లక్షణాలే తెలిసిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక రోజు ఎందుకు పుట్టాడు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మన గ్రహస్థితులన్నీ కూడా తయారవుతాయి. కాబట్టి ఆ ప్రారంధాన్ని మార్చుకోలేము.
మరి మార్చుకోవాల్సింది ఏంటి? మనిషిగా పుట్టినందుకు సంకల్పము, ఫ్రీ విల్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడము, కొత్త పాపాలు చేయకుండా కొత్త పుణ్యాలను చేసుకుంటూ, లేదా డైరెక్ట్ గా మోక్షం సాధించడానికి, లేదా సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి మనకు ఈ జ్యోతిష్యం ఉపయోగపడుతుంది. అంతే, ఎందుకంటే తెలుసుకుని మనం ముందే జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు ఎదురుగా ఒక అరటిపండు తొక్క కనిపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో బాబా, ఎదురుగా అరటిపండు తొక్క ఉంది కాబట్టి నేను దీన్ని తొక్కకుండా వెళ్ళిపోవాలి అని పక్క నుంచి వెళ్ళిపోతాం. అలా అన్నమాట. అంటే మనం ఏం చేస్తాము? అవి తొక్కము. సో అది కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉంటాం అన్నమాట. మన జీవితంలో జరిగే వాటికి ఓకే, ఇప్పుడు నేను కష్టపడాల్సినటువంటి సమయం వచ్చింది, కాస్త గుండె దిటవు చేసుకుంటాను అంటే కొద్దిగా మెంటల్లీ ప్రిపేర్డ్నెస్ అంటారు కదా, అందుకోసమనే ఇవి నేర్చుకుంటాం. అంతేగాని నేను ఇది తెలుసుకుంటాను, జాతకాలు చెప్పేస్తాను, అవి అవదు. నేను ముందే చెప్తున్నా, మీరు జాతకాలు వేరే వాళ్ళవి చెప్పాలి అదంటే కనీసం 3-4 నెలలు పడుతుంది. అప్పుడు కూడా చాలా యాక్యురేట్ గా చెప్పడానికి కొన్ని వందల క్యాల్కులేషన్స్ ఉంటాయి. అదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వరకు మనకు కంప్యూటర్ లో వస్తున్నాయి కాబట్టి క్యాల్కులేషన్స్ పార్ట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో క్యాల్కులేషన్స్ పార్ట్, ఇంకోటేమో ఇంటర్ప్రిటేషన్ పార్ట్. అంటే ఒకటేమో లెక్కలు కట్టడం, గణన, రెండవది ఏంటంటే దాన్ని విశ్లేషించడం. ఈ క్యాల్కులేషన్ అదృష్టవశాత్తు మనకు కంప్యూటర్ లో ఫీడ్ చేసేసారు, నో ప్రాబ్లం. కానీ ఈ విశ్లేషణ ఏదైతే ఉందో ఇది మనం లెవెల్ 2 లో నేర్చుకుంటాం. కాబట్టి ఇందులో నేర్చుకున్న అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సుమారుగా 10-15 వారాలు పైన పట్టవచ్చు. నేను మీ టీచర్స్ 4 కూడా చెప్పాను, వీలైనంత స్లోగా చెప్పమని చెప్పాను. వాళ్ళు స్లోగా చెప్తారు. సో వాళ్ళని పరిచయం చేసే ముందు ఏ డౌట్ ఉన్నా ఒకసారి నన్ను అడగండి. తర్వాత మీకు 4 టీచర్స్ ని పరిచయం చేస్తాను. ఇవాళ క్లాస్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అండ్ మళ్ళీ చెప్పినట్టుగా ప్రతి క్లాసు రికార్డ్ అవుతుంది. అది మీకు యూట్యూబ్ లో గానీ మీకు గ్రూప్ లో గానీ పెడతారు. దాన్ని చూసుకుని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు, రాదు. సులభంగానే ఉంటుంది విన్నంతసేపు, తర్వాత మనకు బయట 100 పనులు ఉంటాయి కాబట్టి మనం వాటిని గుర్తుపట్టుకోవడం అనేటటువంటిది చాలా కష్టము. ప్రారంధం మారదు. దాన్ని కొంతగా తెలుసుకోవడం కోసం మాత్రమే మనకి ఉపయోగపడతాయి. ఏదో కాస్త మన మనశ్శాంతి కోసం చేసుకోగలిగే పనుల వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని మూఢనమ్మకాలను పెంచుకుని దీని ద్వారా మనము వేలకు వేలు డబ్బులు కట్టి, వాడికి డబ్బులు కట్టి, వీడికి డబ్బులు కట్టి, ఇది చేసి మోసగాళ్ల చేతిలో పడకండి, మోసపోకండి. అందుకోసం మాత్రమే ఇది పూర్తిగా ఉచితము. మన దగ్గర ఉన్నటువంటి 12 ప్రవచనాలు, 12 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వారానికి అన్ని కూడా ఉచితమే. కాబట్టి చక్కగా నేర్చుకోండి, చక్కగా హ్యాపీగా ఉండండి. మన ధర్మాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మీ టీచర్స్ 4 పరిచయం చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. గురువు గారు చెప్పండి మేడం. జై గురు. గురువు గారు అంటే 12 క్లాసులు అంటే వారానికి ఎన్ని రోజుకి? వారానికి ఒకటి ఉంటుంది. మీకు మధ్య లోపల ప్రాక్టీస్ కానీ రివిజన్ కానీ కావాలంటే మీకు 4 టీచర్లు ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి అడగండి. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ అవి ఉన్నాయంటే ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకుని మీకు రివిజన్ చేస్తారు. 4 టీచర్లు ఉన్నారు. ఎలా అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సంస్కృతానికి వారానికి 20 క్లాసుల దాకా నడుస్తున్నాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కలిసి. సో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళతోటి మీరు రివిజన్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రత్యేకంగా ఎవరైనా కావాలంటే మీలో కూడా ఎవరైనా లీడ్ తీసుకుని ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. కానీ వారానికి ఒక్క రోజే ఉంటుంది. అయితే 12 వారాలు 16 వారాలు అని ఫిక్స్డ్ చెప్పను. లెవెల్ 1 అయ్యేదాకా నడుస్తుంది ఇది. ఒకవేళ మీరు స్లోగా నేర్చుకున్నారు అనుకోండి 20 వారాలు కూడా పట్టవచ్చు. ఇప్పుడు మాకు లాస్ట్ బ్యాచ్ మాకు లెవెల్ 1 కంప్లీట్ అవ్వడానికి 16-18 వారాలు పట్టింది. ఇప్పుడు 20 వారాలు 25 వారాలు కూడా పట్టచ్చు. కానీ మీరు శ్రద్ధగా ఉండి నేర్చుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. వారం లోపల ఒక్క రోజైనా ప్రాక్టీస్ ఒక అరగంట సేపు అయినా రివిజన్ చేసుకోవడానికి పెట్టుకుంటే మీకు సులభం అవుతుంది. మీకు 4 టీచర్లు ఉంటారు, వాళ్ళని పరిచయం చేస్తారు. వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళ సమయాన్ని చేస్తూ వాళ్ళ సమయాన్ని గౌరవించండి. మనకు గురువులను గౌరవించడం అనేది మన బేసిక్ సాంప్రదాయం అనే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఇందులో ఎవ్వరికి ₹1 అవసరం లేదు, గుర్తింపు అవసరం లేదు, తర్వాత ఇంకా వేరే ఏ రకమైన అవసరాలు లేవు. అందరూ కూడా లైఫ్ లో వెరీ వెల్ సెటిల్డ్ పీపుల్. కాబట్టి ఏ రకమైన అవసరాలు లేవు. కొద్దిగా ఆ గౌరవము, సమయాన్ని గౌరవిస్తే సరిపోతుంది. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ధన్యవాదాలండి. అలాగేనమ్మా. సార్ సీతారామయ్య గారు చెప్పండి. ఎవ్రీ ఫ్రైడే ఉంటుందా ఇది? అవునండి, ఎవ్రీ ఫ్రైడే ఇదే టైంకి ఉంటుంది. సో మీకు ప్రాక్టీస్ క్లాసెస్ కూడా ఏ టైమ్స్ ఉంటాయో వాళ్ళని ఒకసారి కనుక్కోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 2-3 క్లాసుల్లో మీకు ప్రాక్టీస్ క్లాస్ ఉండకపోవచ్చు. కాస్త కొద్దిగా రివిజన్, ప్రాక్టీస్ రివిజన్ అంటారు కదా, అది కాస్త. అయితే తర్వాత మీకు ప్రాక్టీస్ అవసరం అవుతుంది. ఎందుకంటే లెక్కలు చేయడం అది కొద్దిగా కాంప్లికేట్ అనిపిస్తుంది. అప్పుడు మాత్రం ప్రాక్టీస్ అవసరం అవుతుంది, కంపల్సరీ అవసరం అవుతుంది.
మీరు కొంచెం మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలి. వేరే ప్రోగ్రామ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ ప్రాక్టీస్ క్లాసెస్ కి అయితే మ్యాండేటరీ. ఫస్ట్ 2-3 వారాలు పర్వాలేదు, తర్వాత ప్రాక్టీస్ క్లాసెస్ కి లేకపోతే మాత్రం అర్థం కాదు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను. అందుకే ఇప్పుడు మాకు లాస్ట్ బ్యాచ్ లో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఇందులో జాయిన్ అవ్వమన్న కారణం కూడా అదే. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ లో కొంతమంది ప్రాక్టీస్ చేసుకోలేదు, దానివల్ల మళ్ళీ వాళ్ళని ఇందులో మూవ్ చేయాల్సి వచ్చింది అన్నమాట. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్కసారి మనకు రాధిక మేడం ఉన్నారా? రాధిక. జై శ్రీకృష్ణ సార్. మీరు ఒకసారి పరిచయం చేసుకుంటారా మిమ్మల్ని మీరు? అట్లాగే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు. నాకు అంటే నాకు తెలిసిన దాన్ని ఇంకొక 10 మందికి చెప్పడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మీరు. చాలా థ్యాంక్ యూ. నా పేరు రాధిక అండి. నాకు లిటరల్ గా చెప్పాలంటే అసలు జ్ఞానం అంటే ఏంటి, అసలు ఏ విషయమూ తెలియదు. లాస్ట్ 1 year గా నేను సార్ దగ్గర ఈ ప్రవచనాలన్నీ వింటున్నాను అనమాట. ఎంత బాగా చెప్తారంటే సారు, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్లుగా, చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా అంత మంచిగా చెప్తారనమాట. ఈ జ్యోతిష్యం క్లాస్ కూడా నేను అలాగే, నాకు అసలు జ్యోతిష్యమే తెలియదండి నిజంగా. సార్ దగ్గర నేను నేర్చుకొని ఆ నేర్చుకున్న దాన్ని ఇంకొక 10 మందికి చెప్దామని నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్తున్నానండి. చాలా థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్తారు సార్ మీరైతే మాత్రం. అట్లాగే మీ దారిలోనే మేమందరం కూడా నడవాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. నా గురించి కాదు, మీ గురించి చెప్పాలి. నెక్స్ట్ మాదేం సార్, మీరు నడిపించిన మార్గంలో మేము నడుస్తున్నాం సార్. అంతే. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రతిరోజు ప్రతి విషయంలో గుర్తు తెచ్చుకుంటాం సార్. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. రజని మేడం. శ్రీకృష్ణ అండి అందరికి. నా పేరు రజని. మీలో చాలా సంస్కృతం క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా, సో ఆ సంస్కృతం క్లాసెస్ తో మీకు నేను పరిచయం అనుకుంటాను. నేను కూడా సార్ ప్రవచనాలు ఒక 2 years నుంచి వింటున్నాను. అంటే నేను ఖచ్చితంగా అయితే ఒక్క మాటే చెప్తాను, నాకెంత ఆయన చెప్పే తత్వం కానీ మిగతావన్నీ ఎంత అర్థమయ్యాయి అన్నది నాకు తెలియదు. కానీ ఆ తర్వాత క్లాసెస్ అటెండ్ అయినప్పటి నుంచి నేను నిజంగా సంతోషంగా ఉంటున్నాను. అది ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనండి. ఇది జ్యోతిష్యం కూడా మాకు తెలిసినంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ మేడం. శర్మ గారు. శ్రీ గురుభ్యో నమః సార్. నేను నా పేరు సీతారామాంజనేయ శర్మ. రిటైర్డ్ ఫ్రమ్ సిండికేట్ బ్యాంక్, నౌ కెనరా బ్యాంక్ యాజ్ చీఫ్ మేనేజర్. సో ఇవాళ ఈ స్థితిలో మేము ఇంత ముందుగా వచ్చి మీ అందరికీ మేము చెప్పదలుచుకున్నాం అంటే గురువు గారు మాకు ఇచ్చినటువంటి జ్ఞాన వృద్ధే. సో కాబట్టి మాకు చేతనంత వరకు మేము సంస్కృతం కానీ, ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం కానీ, రాధిక్ గారు, రజనీ గారు, నేను, మణి గారు అందరం కలిసి మా సాయశక్తిలా మీకు ఆ జ్ఞానాన్ని పంచడానికి మేము ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ సార్. మణి మేడం. జై శ్రీకృష్ణ సార్. నాదైతే ఏమీ లేదు సార్. వాళ్ళ వెనకాల నేను ఉండి ఏదైనా సలహా చెప్పడం వరకే గాని నేను మెయిన్ కోర్స్ అయితే కాదు. మీరు చెప్పింది నేను చాలా జాగ్రత్తగా వింటూ నేర్చుకున్నాం సార్. మాకు అంతకుముందు ఏమీ తెలీదు, మీ దగ్గర నేర్చుకున్నదే. ఏదైనా వాళ్ళకి తోడుగా చెప్పగలను, అంతవరకేనండి. నాదేం గొప్పతనం లేదు, మీదే గొప్పతనం. మీరు అలా అండమే గొప్పతనం మీది. ఎంత బాగా చెప్పారు మీరు. అంటే సంస్కృతం అవి కూడా మీరు క్లాసెస్ తీసుకోవడము, మీరు నాకు ఫస్ట్ డే నుంచి కూడా 5-6 ఏళ్లుగా కూడా మీరు స్టూడెంట్ గా ఉండి ఇంత బాగా నేర్చుకుని ఇంత శ్రద్ధ చూపించడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇది. సో అది మీ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. వండర్ఫుల్. చూపించిన దారే సార్, మాదేమీ లేదు. మీ దగ్గరకు వచ్చాక కొంచెం తెలివి నేర్చుకున్నాం, అంతవరకే. జ్ఞానం అయ్యో భగవంతుడు కృప. జై శ్రీకృష్ణ అండి అందరికీ కూడాను. మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ ఇది చాలా చక్కటి కోర్సు నేర్చుకుంటున్నారు. 16 వారాలు అని మనం 12 నుంచి 16 వారాలు అనుకున్నాము. ఒక 4 వారాలు ఎక్కువైనా పర్వాలేదు. మీకు 4 టీచర్లు ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళ ఎంత కోఆపరేట్ చేస్తారో వీళ్ళ 4 గురించి నేను చెప్పాలంటే నాకు అసలు టైం సరిపోదు. అంత అద్భుతంగా మీకు వాళ్ళ ఓపిక గాని, వాళ్ళు సమయాన్ని ఎంత బాగా స్పెండ్ చేస్తారో మీకోసం నేను చెప్పలేను. ఆనెస్ట్ గా చెప్తున్నాను. నేను ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. సంస్కృతం అయితే నాకంటే బాగా చెప్తున్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు, చాలా కొత్త కోర్సుల్ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. నేను పర్సనల్ గా తీసుకున్నాను. వాళ్ళు చాలా బాగా, నాకంటే కూడా చాలా బాగా చెప్తున్నారని విన్నాను. అంత ఓపిక ఉండి వాళ్ళు ఇంత సమయాన్ని మీ అందరి కోసం కేటాయిస్తున్నప్పుడు ఈ అద్భుతమైనటువంటి దైవ జ్ఞానము ఇది నేర్చుకుంటున్నాము అంటే మీరు 100 పారాయణాలు చేసిన దాంతో సమానం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే వేదం యొక్క అంగము నేర్చుకుంటున్నారు. వేదంలో ఉన్నటువంటి ముఖ్య విషయాలు జ్యోతిష్యంలో నేర్చుకోగలుగుతున్నారు, గ్రహస్థితులు నేర్చుకోగలుగుతున్నారు,
గ్రహాలన్నిటి యొక్క కదలికలు తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడమే. అంతేగాని ఇది నేను పారాయణమా, నాకు పారాయణం చేస్తే ఇది పారాయణం కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. జ్ఞానం అన్నిటికంటే గొప్పది. జ్ఞానానికి సమానమైనది పవిత్రమైనటువంటిది ప్రపంచంలో ఏది లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మరోసారి మీరు ఇందులో జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మీ గురువుల దగ్గర చక్కగా తెలుసుకోండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నేను వెళ్తానండి, నాకు 5 o'clock కి మళ్ళీ ఆఫీస్ ది మీటింగ్ ఉంది. మీరు చక్కగా నేర్చుకోండి. అసలు మీకు ఏ రకమైన ఇబ్బంది కూడా జరగదు. అండ్ చాలా అద్భుతంగా ఉంది. రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి. రెగ్యులర్ గా పెన్ను పేపర్ తెచ్చుకుని కూర్చోవాలి. అరగంట అంటే అరగంటే కూర్చోండి, 45 నిమిషాలు అంటే 45 నిమిషాలు కూర్చోండి, ఒక్కొక్క రోజు గంట పావు అయితే అలా అయినా సరే కూర్చోండి. మీరు ఎంత ఓపిక్ గా నేర్చుకుంటే అంత ఎక్కువ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ యువర్ టీచర్స్. అదొకటి గుర్తుంచుకోండి. ఎంత మీరు నేర్చుకోవాలి అనుకున్నది మీకు అద్భుతమైనటువంటి 4 టీచర్లు దొరికారు. వారి దగ్గర చక్కగా నేర్చుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మరోసారి మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క కృప ఉండాలని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. టీచర్లు మాత్రం కొనసాగుతారు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ అండి అందరికి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జ్యోతిష్ శాస్త్రం, ఇప్పుడు మనం సార్ చెప్పినట్లుగానే జ్యోతిష్ శాస్త్రం అంటే వేదం యొక్క అంగాలలో ఒక అంగము, అంటే వేదాంగాలలో ఒక అంగము ఈ జ్యోతిష్ శాస్త్రం. మరి ఈ జ్యోతిష్ శాస్త్రం ఎట్లా అంటే దేంట్లో నుంచి వచ్చింది? మనకి వేదాలలోనే ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది తెలపబడింది అన్నమాట. అంటే విద్ అనే సంస్కృత ధాతువు నుండి ఉద్భవించినటువంటి పదమే వేదము. వేదం అంటే ఏంటి? వేదం అనే పదానికి అసలు అర్థం ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానము, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. అంటే ఈ వేదంలో లేనటువంటి జ్ఞానం అనేది ఏదీ లేదన్నమాట. ప్రతి విషయాన్ని గురించి కూడా, అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, వైద్యం, గణితం, భౌతిక శాస్త్రం, వ్యవసాయం, ఇట్లా అసలు ఈ వేదంలో లేనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. అందుకే ఈ వేదాలు, మరి ఈ వేదాలు మనకి ఎలా లభించాయి అంటే ఈ వేదాలకు అసలు మూలం ఏంటి అంటే ఈ వేదాలను ఎవరైనా రచించారా అంటే ఎవరైనా ఋషులు కానీ ఎవరైనా కవులు కానీ రచించి మనకి ఇచ్చారా అంటే కాదు. వేదాలని ఎవ్వరూ రచించలేదు. వేదాలు అనేవి స్వయంగా మనకి భగవంతుడి నుంచి మనకి అందినాయి అన్నమాట. మరి ఎలా భగవంతుడి నుంచి మనకి ఎట్లా అందాయి అంటే కొంతమంది ఋషులు ఏం చేశారంటే వాళ్ళ తపస్సు ద్వారా, వాళ్ళ ధ్యానం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంతర్ముఖంగా కాదు, బహిర్ముఖంగా కాదు, అంతర్ముఖంగా. మనకి సార్ గనక ఉపదేశ సారంలో చెప్పారు చూసారా, రమణ మహర్షి గారి ఆత్మతత్వం గురించి. అట్లా వాళ్ళలోనే వాళ్ళు శోధన చేసుకుంటూ వెళ్ళి ఒక ఆలోచన ద్వారా వాళ్ళు ఆ వేద స్వరూపాన్ని, ఆ పరమాత్మని ప్రత్యక్షంగా దర్శించి అనుభవించి వాళ్ళు తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, అంటే ఆ భగవంతుడి ద్వారా వాళ్ళు విన్నటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనందరికీ చెప్పారనమాట. అందుకే వేదాలను ఏమంటారంటే అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయాలు అంటే మానవుల చేత, ఎవరి చేత, మానవ మాత్రులు ఎవరి చేత అవి సృష్టించబడినటువంటివి కాదు. అట్లాగే ఇంకొక పేరేంటంటే వేదాలకి శృతులు అంటారు. శృతులు అంటే ఏంటి? అసలు మూలం ఏంటి? వినడం వల్లే కదా. అంటే భగవంతుడు చెప్పినప్పుడు వాటిని విని వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి మనకి అందించారు. అందుకే వాటిని ఏమంటారంటే శృతులు అని కూడా అంటారు. వేదాలకి ఇంకొక పేరేంటండి? అపౌరుషేయాలు, శృతులు. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆపమంటే 1 నిమిషం ఆపుతాను, నోట్స్ లాగా రాసుకోవాల్సిన వాళ్ళు అనుకుంటే గనక. వేదాలకి పేర్లు ఏమేంటి? అపౌరుషేయాలు, శృతులు. మరి ఈ వేదాల్లో మనకి ఏమందించారు? వేదం అంటేనే భగవంతుడు, భగవంతుడు అంటేనే జ్ఞానం. అందుకే వేదం అనేది ఎప్పుడూ శాశ్వతము, పరిపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానము. ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క ప్రతిబింబమే ఈ వేదము. మరి ఈ వేదాల్లో మనకి ఏమేం చెప్పారు? ఈ వేదాల్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఏవే విషయాలు ఉన్నాయి? ఈ వేదాలలో మనకి తెలియచేయనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. ధర్మం గురించి, ఆధ్యాత్మిక గురించి, జ్యోతిష్యం గురించి, వైద్యం గురించి, గణితం గురించి, భౌతిక శాస్త్రం గురించి, వ్యవసాయం గురించి, ఇట్లా అన్ని విషయాల్ని ఈ వేదాల్లో మనకి
సంకలనం చేశారనమాట. అంటే మానవుని యొక్క జీవిత లక్ష్యాలేంటి, మనకు ఉన్న పురుషార్థాలేంటి, ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 పురుషార్థాల గురించి ఏ ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వీటిలో మనం ఎలా చేయాలి అంటే మానవ జీవితానికి మార్గదర్శిని వేదాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో చెప్పని విషయాలంటూ ఏమీ లేవు. ఈ సృష్టి యొక్క మూలం ఏమిటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఎలా ఉన్నాయి, వాటి యొక్క సమతుల్యాన్ని గురించి వివరించారు. అట్లాగే మనం మనిషి జీవితం ఎలా ఉండాలి అన్న విషయాన్ని, అంటే మనం ధర్మంగా మంచిగా ఎలా జీవితం గడపాలి, ఈ ప్రకృతి సహజ నియమాలతో మనం ఎలా పాటించాలి, మన జీవన శైలి అనేది కూడా ఎలా ఉండాలి, అలాగే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దివ్యత, అంటే ఈ సృష్టి మొత్తం కూడా మనం విష్ణు సహస్రనామం క్లాస్ లో చాలా సార్లు తెలుసుకున్నాం కదా, ఈ మొత్తం కూడా ఒక పరబ్రహ్మతత్వం వల్లే పుట్టింది, ఆ పరబ్రహ్మతత్వం వల్లే నడుస్తుంది, ఆ పరబ్రహ్మతత్వంలోనే లీనమవుతుంది. అంటే ఈ దివ్య శక్తే అన్నింటికి మూలము అన్న విషయం మనం చాలా సార్లు తెలుసుకున్నాం. అలాంటి విషయాలన్నీ కూడా, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మాండాలు, సూర్యుడు, చంద్రుడు, అన్ని ప్రతి దాంట్లో కూడా ఆ భగవంతుడు రూపమే ఉందన్నమాట. అంటే ఒక పరబ్రహ్మతత్వం నుంచే వివిధ రూపాలుగా వెలువడ్డాయి. అందుకే ఆయన కదులుతున్న వాటిల్లోనూ, కదలకుండా ఉన్న వాటిలోనూ, అన్నింటిలోనూ కూడా ఆ భగవంతుడు ఉన్నాడు. ఆయన ఏ టైంకి, టైం, స్పేస్, మెటీరియల్ దేనికి పరిమితుడు కాదు. ఆయన సర్వవ్యాపి. ఇలాంటి విషయాలు ఇంకా అంటే ఇట్లా సృష్టి గురించినటువంటి రహస్యాలన్నీ, అట్లాగే మనం మనస్సుని, శరీరాన్ని క్రమంలో పెట్టుకొని మనం ఆ పరమార్థాన్ని ఎలా సాధించాలి, ఇట్లా ఎన్నో విషయాలు, ఔషధాల గురించి, సంగీతం గురించి, వైద్యం గురించి, నిర్మాణం గురించి, ఇట్లా ఎన్నో విషయాలు మనకి ఈ వేదాల్లో అందించారనమాట. అందుకే మనం ఏమనుకుంటా, మనకి ఏంటిది, భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి ఈ వేదాలే మనకి మూలాధారము. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా విషయం గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు జనరల్ గా ఇది వేదాలలో ఉందా, వేదాలు ప్రమాణంగా ఉన్నాయా అని అడుగుతారు కదా. అంటే ఈ వేదాలలో లేని విషయం అంటూ ఏం లేదు. వేదాల్లో ఉంది అంటే అది ట్రూ అని అన్నమాట. వేదాల్లో చెప్పబడ్డారు అంటే ఇది నిజంగా ఉంది అని అట్లా. అందుకే ఈ వేదాలు అనేవి మనకి పురాతన ఋషులు అందించినటువంటి ఒక గొప్ప విజ్ఞాన భాండాగారము. అంటే ఈ వేదాలని జనరల్ గా ఎట్లా అంటే మనము ఏ మతపరమైనటువంటి గ్రంథాలుగా చూడకూడదండి. ఎందుకంటే ఈ వేదాలలో ఎక్కడ ఇది ఒక మతానికి కానీ, ఒక దేవుడికి కానీ ఇలా సంబంధించిందని చెప్పలేదు. ఈ వేదాలలో ఏముందంటే ఈ ప్రపంచానికి ఒక బుద్ధి, ఒక మార్గదర్శకం, అంటే మనిషి ఎలా జీవించాలి, ఆయన యొక్క జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి, ఈ జగత్ ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, ఇట్లా ఎన్నో విషయాలు మనకి ఈ వేదాలలో బోధించారనమాట. చాలా విషయాలు మనకి ఈ వేదాల్లో తెలుపబడ్డాయి. అందుకని ఏం చేయాలంటే ఈ గొప్ప జ్ఞానాన్ని మనం అందరం మర్చిపోకుండా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితంలో, మన దైనందిక జీవితంలో వీటిని పాటిస్తూ ఇవి మన ముందు తరాల వారికి వారసత్వంగా తీసుకువెళ్ళాలి. జై శ్రీకృష్ణ. అందరికీ అర్థమవుతుందండి? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అందరూ మాత్రం ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి, 4 నుంచి అందరూ ఖచ్చితంగా ఎంతవరకు రాసుకోగలిగితే అంతవరకు రాసుకోండి. ఇప్పుడు రాయడం కుదరకపోతే ఎలా ఆడియో వీడియో పోస్ట్ చేస్తాం కదండి, అందులో వినైనా సరే నెక్స్ట్ వీక్ కి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండాలి. ఓకేనా అండి? ఖచ్చితంగా రాయడం అనేది ముఖ్యం. ఓకేనా? ఇవి వేదం గురించి ఇంట్రడక్షన్, అంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కదండి, అందుకని మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా చెప్తున్నాము. సో కొంచెం ఓపికగా వినండి. రాధిక గారు క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా? ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమన్నా ఉంటే అడగమనండి. ఓకే. సో మనకి వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరిచ్చారు? భగవంతుడు. ఎలా వచ్చాయి అంటే డైరెక్ట్ గా భగవంతుడు వచ్చి మీకు ఇచ్చేసాడా? మన ఋషులు అంతర్ముఖంగా చూసి జ్ఞానము ద్వారా తెలుసుకున్నవి. ద్రష్ట. పర్ఫెక్ట్, వెరీ గుడ్. ఓకే. ఋషులు దర్శించి మనకి అందించినవి ఈ వేదాలు. ఓకే. సో మన ఎవరైనా రాశారండి ఇవి? ఎక్కడ రాసినాయా బుక్స్ లో గానీ ఎక్కడన్నా? మనం ఎలా అంటే ఎలా వచ్చాయి మన దాకా అవి? ద్వారా భగవంతుడు చెప్తుంటే మన ఋషులు
వినడం ద్వారా మనకి అందించారు. ఋషులు దర్శించారు. ఋషుల తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వినడం ద్వారా పాస్ ఆన్ అయ్యాయి. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి గురు శిష్య పరంపరలో. ఓకేనా? ఇన్నాళ్ళు అలా జరిగాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం అంటే ఒక 20 years 30 years బ్యాక్ ఎప్పుడో వాటిని రిజర్వ్ చేయడానికి రాశారన్నమాట, బుక్స్ లాగా మనకి దొరుకుతున్నవి. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ పార్ట్కి వెళ్దామా? ఓకే. మరి ఈ వేదాలు అనేవి అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మరి ఈ వేదాలు అనేవి చాలా ప్రాచీనమైనవి కదా. మరి అందులో ఉన్నటువంటి తత్వాలు, మంత్రాలు అవన్నీ వాటి మీనింగ్ చాలా లోతుగా ఉంటుంది. మరి అవి అర్థం చేసుకోవాలంటే మనకి ఆ మీనింగ్ కానీ వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాస్త్రాల సహాయం అవసరం. వాటినే వేదాంగాలు అంటారు. వేదాంగాలు ఎన్ని? మొత్తం 6. వీటిని ఏం చేశారంటే ఈ వేదాంగాల్ని ఒక మనిషి యొక్క శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని వాటికి అన్వయించి చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మనిషి ఎలా ఉంటాడు అనేది మనం ఎలా చెప్తాము? ఆయన ఇంత హైట్ ఉంటాడు, ఆయన కళ్ళు ఇలా ఉంటాయి, ఆయన ముక్కు ఇలా ఉంటుంది, ఆయన పాదాలు ఇలా ఉంటాయి, అలా వర్ణిస్తాం కదా. అలా వర్ణిస్తే ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఏం చేశారంటే ఒక మానవుని యొక్క శరీరాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ వేదాంగాల్ని వాటికి అన్వయించి మనకి అర్థం కావడానికి ఈజీగా చెప్పారన్నమాట. మొత్తం వేదాంగాలు ఎన్ని? 6. 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందస్సు, 4 నిరుక్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము. ఇవి వేద పురుషునికి ఎలా అన్వయించారు? శిక్ష అంటే వేద పురుషుడి యొక్క ముక్కుగాను, వ్యాకరణం అంటే వేద పురుషుడి యొక్క నోరు లేదా ముఖంగాను, ఛందస్సు అంటే ఆయన పాదాలు ఎన్ని అడుగులు వేయాలి అనేది ఆయన వేద పురుషుడి యొక్క పాదాలతో అన్వయించారు. అలాగే నిరుక్తాన్ని చెవులతో అన్వయించారు, జ్యోతిష్యాన్ని కళ్ళతో అన్వయించారు అన్నమాట, కల్పాన్ని చేతులతో అన్వయించారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. శిక్షనేమో వేద పురుషుడి యొక్క ముక్కుగాను, వ్యాకరణాన్ని వేద పురుషుని యొక్క నోరు లేదా ముఖముగాను. చెప్పండి. ఓకే అండి, స్పీడ్ చెప్తున్నారు, రాసుకోవడానికి ఇబ్బంది. ఓకే సార్, ఓకే. మీరు అడిగారు కదా, నేను స్లోగా చెప్తాను. ఇప్పుడు మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. వేదాంగాలు మొత్తము 6. రాసుకున్నాక ఒకసారి ఓకే అని చెప్పండి, నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి. ఓకే, వేదాంగాలు 6. మరి ఈ వేదాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఏం చేశారంటే మానవుని యొక్క శరీరాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఆ మానవుని శరీరంలో ముఖ్యమైనటువంటి భాగాలు ఏముంటాయో వాటికి అన్వయించారు. మనము ఆ వేదాలని మనం సులభంగా ఈజీగా, అంటే మనకి డైరెక్ట్ గా శిక్ష అంటే ఏంటి, వ్యాకరణం అంటే ఏంటి తెలియదు కదా. అదే శిక్ష అంటే ముక్కు, అట్లా మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఏం చేశారంటే ఈ వేదాంగాల్ని మానవుని యొక్క శరీరానికి అన్వయించి మనకి చెప్పారు. ఓకే, ఎన్ని వేదాంగాలు? 6. శిక్ష, శిక్ష అంటే వేద పురుషుని యొక్క ముక్కుగాను, శిక్ష అంటే వేద పురుషుని యొక్క ముక్కుగాను, వ్యాకరణము అంటే వేద పురుషుని యొక్క నోరుగాను, వ్యాకరణము అంటే వేద పురుషుని యొక్క నోరు లేదా ముఖముగాను, ఛందస్సు, ఛందస్సు అంటే వేద పురుషుని యొక్క పాదములుగాను. నెక్స్ట్ నిరుక్తము, నిరుక్తము అంటే వేద పురుషుని యొక్క చెవులుగాను. అది చెప్పండి. నిరుక్తము, నిరుక్తం అంతే కదా మ్యామ్? అవునండి, నిరుక్తము అంటే ఏంటి మ్యామ్? నిరుక్తం అంటే
చెప్తాను. అంటే ముందు ఇది రాసుకోండి, నెక్స్ట్ ఒక్కొక్కటి 1 by 1 చెప్తాను. నిరుక్తము అంటే చెవులు, వేద పురుషుని యొక్క చెవులుగా మనకి అన్వయించారు. జ్యోతిష్యము అంటే కళ్ళు, జ్యోతిష్యము అంటే కళ్ళు. జ్యోతిష్యము అంటే కళ్ళు. కల్పము అంటే చేతులు, కల్పము అంటే చేతులు. ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఒక్కసారి చెప్తారా అండి, కరెక్ట్ గా రాసుకున్నారో లేదో? ఒక్కళ్ళు చెప్పండి, మిగతా వాళ్ళు మ్యూట్ అయిపోండి. ఓకే అమ్మా. సో వేదాంగాలు 6. శిక్ష అంటే వేద పురుషుని యొక్క ముక్కు. వ్యాకరణము అంటే వేద పురుషుని యొక్క నోరు లేదా ముఖము. నిరుక్తము అంటే వేద పురుషుని యొక్క చెవులు. ఛందస్సు అంటే వేద పురుషుని యొక్క పాదాలు. కల్పము అంటే వేద పురుషుని యొక్క చేతులు. జ్యోతిష్యము అంటే వేద పురుషుని యొక్క కళ్ళు. ఓకే సార్, కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా రాసుకున్నారు. సో వేదాంగాలు 6. ఇక 1 by 1 తెలుసుకుందాం. శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ముక్కు, అంటే వేద పురుషుడి యొక్క ముక్కుగా పోల్చారు. శిక్ష అంటే శబ్ద శాస్త్రము, అంటే మనం ఈ వేదాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ మనం ఎలా ఉచ్చరించాలి, వాటికి సరైన శబ్దం ఎలా ఉండాలి అని చెప్పేటటువంటి శాస్త్రమే ఈ శిక్ష అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని, అంటే ఏదైనా ఒక పదాన్ని పలకాలనుకోండి, దానికి ఆ స్వరం అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పలికేటప్పుడు మనం ఆ పదం పైన పెట్టాల్సినటువంటి బలము, అంటే ఎంత స్ట్రెస్ ఇవ్వాలి ఆ పదం మీద, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ శిక్షా శాస్త్రంలో చెప్తారనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2 పదాలు తీసుకున్నాం అనుకోండి, వదామి, వధామి. అక్కడ దాకి ఫస్ట్ వర్డ్ లో ఉన్న దాకి, రెండవ వర్డ్ లో ఉన్న ధాకి ఎంత స్ట్రెస్ ఇస్తున్నాం మనము. దానివల్ల ఏమవుతుంది? వదామి, వధామి, ఈ రెండిటి మీనింగ్ డిఫరెంట్ కదా, అవునా కదా అండి? అది 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 మనకి తెలిపే శాస్త్రమే శిక్ష అన్నమాట. వదామి అంటే నేను పలుకుతాను, వధామి అంటే నేను చంపుతాను అని అనమాట. చూడండి ఎంత మీనింగ్ మారిపోయిందో. అట్లా ఏ పదాన్ని ఎంత స్ట్రెస్ ఇవ్వాలి, ఎలా పలకాలి అని చెప్పే శాస్త్రమే ఇది శిక్ష అన్నమాట. నెక్స్ట్ వ్యాకరణం. వ్యాకరణం అంటే నోరు, అంటే మనకి భాషకి గల నియమాలు చెప్పేదే వ్యాకరణం, అంటే గ్రామర్. ఇంగ్లీష్ లో మనం గ్రామర్ అంటాం కదా, ఈ గ్రామరు వ్యాకరణం అన్నమాట. ఈ వ్యాకరణం అనేది ఈ భాషకి గల నియమాలు చెప్పేటటువంటి దాన్ని వ్యాకరణము అంటారు. అంటే వేదాలలో ఉన్నటువంటి పదాల యొక్క రూపాలు, వాటి యొక్క వాక్య నిర్మాణము, వాటి గురించి తెలిపేటటువంటి శాస్త్రమే ఈ వ్యాకరణము. మనం వేదసారంలో తెలుసుకున్నాం కదండి. ఈ వ్యాకరణాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఋషులు. ఎవరికైనా గుర్తుంటే చెప్తారా? చాలా సార్లు చెప్పుకున్నాం మనం ఇది. మేడం కరెక్ట్ అండి. ఇంకా వరరుచి, పతంజలి. కరెక్ట్ అండి. పాణిని, కాత్యాయనుడు, వరరుచి, పతంజలి. సారీ అండి, కాత్యాయనుడు అన్న వరరుచి అన్న ఇద్దరు ఒకటే. పాణిని, కాత్యాయనుడు, పతంజలి, ఈ 3 ఋషులు ఈ వ్యాకరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారన్నమాట. నెక్స్ట్ నిరుక్తము. నిరుక్తం అంటే ఏంటంటే ఇది ఈ వేదంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను చెప్పేటటువంటి నిఘంటువు లాంటి శాస్త్రము. అంటే మనము డిక్షనరీ అంటాం కదా, డిక్షనరీ లాగా. అంటే డిక్షనరీ అంత చిన్నది కాదు, డిక్షనరీ కంటే పెద్దది. డిక్షనరీలో మనకి ఎలా ఉంటుంది, ఒక వర్డ్ ఉందంటే దానికి అర్థం ఉంటుంది, అంతే కదా. కానీ దీంట్లో అట్లా కాదు. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఉన్న మూలార్థము, అంటే అంటే అది ఎట్లా వచ్చింది, దానికి ఆ పదానికి ఉన్నటువంటి లోతైన అర్థం అనమాట, మొత్తం తెలిపేది ఈ నిరుక్తం అనమాట. అంటే ఒక పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేదేమో మనం ధాతువు ద్వారా తెలుసుకుంటాము. ఆ అర్థము, ఎందుకు ఆ అర్థం వస్తుంది అనేది అనుబంధం ద్వారా తెలుసుకుంటాం అనమాట. ఈ విషయాలన్నీ కూడా ఈ నిరుక్త శాస్త్రంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఛందస్సు. మేడం మళ్ళీ ఒక్కసారి చెప్తారా నిరుక్తి? ఓకే అండి. నిరుక్తము అంటే ఏంటంటే మన ఈ వేదంలో ఉన్నటువంటి పదాలకి అర్థాలు చెప్పేటటువంటి
నిఘంటువు లాంటి శాస్త్రం. అంటే డిక్షనరీ లాంటిదే, కానీ డిక్షనరీలో ఏముంటుంది, మనకి ఒక వర్డ్ ఉందంటే ఆ వర్డ్కి ఈ మీనింగ్ అని ఉంటుంది అంతే కదా. కానీ దీంట్లో అట్లా కదా, దానికి మూలార్థం అసలు అది ఎందుకు వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది, అట్లా అనమాట. దాన్ని అనుసంధానం చేసి మరీ చెప్తుంది అనమాట ఈ నిరుక్తం అనేది. ఆ పదానికి మూలం అసలు ఎందుకు ఆ పదం వచ్చింది, ఏ సందర్భంలో అది వాడాలి, ఎట్లా అన్న విషయాలన్నీ కూడా ఈ నిరుక్తంలో తెలుపుతారనమాట. మేడం శబ్దకోశం చెప్పరా? శబ్దకోశం అనుకుంటా. వ్యాకరణం కూడా ఒక్కసారి చెప్పరా? వ్యాకరణం అండి, ఓకే ఓకే. వ్యాకరణము అంటే మన భాషకు గల నియమాలు తెలిపేటటువంటిది. అంటే గ్రామర్ అంటే వేదాలలో ఉన్నటువంటి పదాలు, వాటి యొక్క రూపాలు, వాటి యొక్క వాక్య నిర్మాణం గురించి తెలిపే శాస్త్రమే వ్యాకరణం. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను కూర్చున్నాను, మరి నేను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు అది ఎవరి గురించి, అంటే మనం ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నాం, ఇట్లా అన్నదాన్ని స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఈ వ్యాకరణం లేకపోతే అది తెలియదు కదా మనకి. గ్రామరే కదా మ్యామ్, దీనికి అర్థం అంటే వ్యాకరణం అంటే గ్రామరే కదా. అవునమ్మా, గ్రామర్ గురించి ఒక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు మనకి వేదాలు భగవంతుడు ఇచ్చేసాడు. అంటే వేదాలన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి. అంటే సంస్కృతంలో ఆ సంస్కృతంలో ఇంటర్ప్రిట్ చేశారు ఈ దార్శనికులు. ఎవరైతే దర్శించారో అవి సంస్కృతంలో ఉన్నాయి, సంస్కృతంలో అందించారు. అప్పుడు భాష కూడా సంస్కృతంలో ఉండేది. కానీ వీళ్ళకి వేదాలు వచ్చేసాయి, భాష, గ్రామర్, ఆ డీటెయిల్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట. సో మన వాళ్ళు దానిని వెనక్కి వెళ్ళి ఈ పదానికి ఈ అర్థం ఇలా అయి ఉండవచ్చు, ఈ పదానికి ఈ అర్థం అయి ఉండవచ్చు అని అలా రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. దానిని నిరుక్తం అంటారు. దాంట్లో అంటే దాని గురించిన డీటెయిల్స్ అన్ని నిరుక్తంలో చెప్పారనమాట. ఓకేనా? ఇప్పుడు హింస అని ఉంది, దాన్ని రివర్స్ చేస్తే సింహ అని వస్తుంది. అంటే సింహం అనే దానికి హింస అనేది రిలేటెడ్. ఇట్లా ఒక్కొక్క దాన్ని రిలేట్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి లలిత సహస్రనామంలో శ్రీమత్ సింహాసనేశ్వరి ఉంది, అంటే అక్కడ అమ్మవారు లయకారిణి అన్నమాట. ఇక్కడ హింసని తీసుకుని సింహాసనం మీద కూర్చుంది కాబట్టి దాన్ని అలా రిలేట్ చేసుకుంటూ ఒక్కొక్క పదానికి కొన్ని అర్థాలను తీసుకొచ్చి దాన్ని బ్యాక్ ట్రాక్ చేశారనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకుంటూ వచ్చి దాన్ని ఒక బుక్ లో రాస్తే అర్థం. ఓకే, అలా అర్థం చేసుకోండి. ఇది ఓవరాల్ ఎజర్షన్, బట్ ఏంటి అని అంటే ఇలా ఉంది స్ట్రక్చర్, ఇది అన్నమాట. ఓకేనా? ఓకేనా అండి? నెక్స్ట్ దానికి వెళ్దామా, రాసుకుంటున్నారా ఎవరైనా? ఈ వ్యాకరణం ఇక్కడ ఒక్కసారి ఇది నిరుక్తం, ఇది నిరుక్తమా నిరుక్తం, అది అర్థం కావట్లేదు. నిరుక్తం అమ్మ, రాకి కొమ్ము పక్కన రు, కాకి తావత్తు పక్కన పూర్ణ బిందువు, నిరుక్తం. మేడం చెప్పండి. ఈ వ్యాకరణంకి వాళ్ళు ఋషుల పేర్లు చెప్పారు కదా, కాత్యాయనుడు, పాణిని సార్, ఒక ఋషి పేరు పాణిని. పాణిని. ఇంకొక ఆయన పేరు కాత్యాయనుడు. కాత్యాయనుడు లేదంటే ఆయనకి ఇంకొక పేరు వరరుచి. వరరుచి ఇద్దరేనా? ఇంకొక ఆయన కూడా ఉన్నారండి, పతంజలి. పతంజలి మహర్షి. ఓకే, ఓకే. నెక్స్ట్ ఛందస్సు, నాలుగోది. ఛందస్సు అంటే ఏమనుకున్నాము? వేద పురుషుడు యొక్క పాదాలు. అంటే ఈ వేదాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ లయగా, గతిగా, ఆ పాద నిర్మాణం అనేది ఎలా ఉండాలి, అంటే ఎన్ని పదాలు. మనం భగవద్గీతలో తెలుసుకున్నాం కదా. భగవద్గీత ఏ ఛందస్సులో ఉందండి చెప్పండి? అనుష్ఠుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు. అంటే ఎన్ని పదాలు ఉంటాయి? అనుష్ఠుప్ లో ఎన్ని ఉంటాయి, త్రిష్టుప్ లో ఎన్ని ఉంటాయండి? 4 అంటే అనుష్ఠుప్ లో 8. ఎవరిదో బ్యాక్గ్రౌండ్ అండి, చెప్పండి. 11 అక్షరాలు వస్తాయండి, త్రిష్టుప్ లో 12 అక్షరాలు వస్తాయి. త్రిష్టుప్ లో 11,
ఉమ్, అనుష్ఠూప్లో 8 అక్షరాలు అనుష్టుప్లో 8 చరణాలు. మేడం. కరెక్ట్ అండి. అట్లా అన్నమాట. అంటే ఈ ఛందస్సు అంటే అంటే ఆ వేద మంత్రాల యొక్క పాదం అంటే ఎన్ని అక్షరాలు ఉండాలి, ఆ అక్షరాలు అన్ని కలిపితే అక్కడ వచ్చే మీనింగ్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ ఛందస్సు అనే వేదాంగంలో చెప్తారనమాట, ఆ శాస్త్రంలో అన్నమాట. నెక్స్ట్ది కల్పము. కల్పము అంటే ఏంటి? వేద పురుషుడి యొక్క చేతులు. దీంట్లో ఏం చెప్తారు అంటే మనం చేసేటటువంటి యజ్ఞాలు, హోమాలు, పూజలు అంటే ఎలా చేయాలనేటటువంటి చెప్పేటటువంటి ఆచార నియమాల శాస్త్రము. కల్పం గురించి ఏదో చెప్పండి. కల్పం ఏం సార్? ఛందస్సు గురించి ఏదో చెప్పండి. ఒకసారి చెప్తారా? ఏదండి కల్పమా మీరు అడుగుతుంది? ఛందస్సు 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 అంటే వేద మంత్రాల యొక్క లయ, గతి, పాద నిర్మాణం ఎలా ఉండాలో చెప్తుంది సార్. వేద మంత్రాల యొక్క లయ, గతి, పాద నిర్మాణం అనేది ఎలా ఉండాలి అనేది చెప్తుంది. నెక్స్ట్ కల్పము. కల్పం అంటే ఏంటి? యజ్ఞాలు, హోమాలు, పూజలు ఇవన్నీ ఎలా చెయ్యాలి మనము అని చెప్పేటటువంటి ఆచార నియమాల శాస్త్రం. అంటే ఏంటంటే మనకి వేదంలో ఏవైతే కర్మకాండాల గురించి చెప్పారో వాటిని మనం స్టెప్ బై స్టెప్ ఒక గైడ్ లాగా అన్నమాట ఎట్లా చేయాలి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఉపనయన సంస్కారం చేస్తారనుకోండి. ఇప్పుడు ఆ కార్యక్రమం చేయాలంటే ఏ తిథి ఉండాలి, ఏ నక్షత్రం ఉండాలి, ఏ సమయంలో చేయాలి, దానికి ఎంతమంది బ్రాహ్మణులు కావాలి, ఏ యజ్ఞోపవేతం ధరించాలి, ఏ మంత్రాలు చదవాలి, ఏ క్రమంలో హోమం చేయాలి, ఇట్లా స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఒక కర్మ అంటే ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ లాగా అన్నమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లాగా ఇది ఈ టైంలో చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేటటువంటి శాస్త్రమే కల్పము. ఓకేనా అండి? మేడం. నెక్స్ట్ ఓకే. కల్పము అంటే మనము కర్మకాండలు, మనకి వేదాలలో ఏవైతే కర్మకాండాలు చెప్పారో వాటికి ఒక గైడ్ లాగా అండి. అంటే మనము ఆ కర్మకాండలు చేసే పనిని ఎట్లా ఒక ప్రొసీజర్ లాగా అన్నమాట, ఒక స్టెప్ బై స్టెప్ లాగా చెప్పేటటువంటి గైడ్. యజ్ఞాలు కానీ, హోమాలు కానీ, పూజలు కానీ ఎలా చేయాలి అని ఒక స్టెప్ బై స్టెప్ లాగా చెప్పేటటువంటి శాస్త్రం. ఉదాహరణకి ఇందాక మీకు చెప్పా కదా, ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి ఈ పని చేయాలంటే ఏ తిథి మంచిది, ఏ నక్షత్రంలో చేయాలి, మనం ఏ సమయంలో చేయాలి, ఈ పనికి ఎంతమంది బ్రాహ్మణులతో చేయాలి, ఇక్కడ యజ్ఞోపవేతం ధరించాలా, మంత్రాలు ఏం చదివాలి, అట్లాగే ఏ క్రమంలో హోమాలు చేయాలి. ఇవన్నీ ఒక పని చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ని చెప్పేటటువంటిదే కల్పము అన్నమాట. ఓకేనండి? నెక్స్ట్ చెప్పనా? చెప్పండి. నెక్స్ట్ జ్యోతిష్యం. ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి శాస్త్రం అన్నమాట. జ్యోతి అంటే ఏంటి? వెలుగు లేదా ప్రకాశం. అంటే ఆ జ్యోతిష్యాన్ని ఎందుకు కళ్ళతో పోల్చారు అంటే, ఎందుకంటే ఆ వెలుగు అనేదే మనకి లేకపోతే మనం ఏమీ చూడలేం కదా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటిలో కల్లా గొప్పవేంటి? కళ్ళు. అంటే ఆ కళ్ళు మనం ఆ వెలుగు ద్వారానే మనకు ఎదురుగా ఉన్న దృశ్యాలను కానీ ఏదైనా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే మనం ఈ జ్యోతిష్యం ద్వారా ఏంటంటే మనం కాలాన్ని చూడగలుగుతాం. జ్యోతిష్యం, జ్యోతి ప్లస్ ఇష అంటే ఏంటి? వెలుగుని కోరుకోవటం అన్నమాట. అంటే మనం ఆ వెలుగులోకి ప్రయాణించటం, ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనము పొందటము అని మీనింగ్ అన్నమాట జ్యోతిష్యం అంటే. మరి మనం ఈ కళ్ళతో భౌతిక ప్రపంచాన్ని చూస్తాం. మరి ఈ జ్యోతిష్యం ద్వారా మనకి ఏమేం తెలుస్తాయి అంటే గతం గురించి, మన వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి, కాలచక్రము, ఈ గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క గమనాలు ఎలా ఉన్నాయి, నక్షత్రాలు ఎలా ఉన్నాయి,
ఈ గ్రహాలు, ఈ నక్షత్రాల యొక్క గమనాలు మన జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తున్నాయి అన్నది విషయాన్ని ఋషులు ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే చూడండి వాళ్ళు అది దర్శించి వాటి ప్రభావం వాటి మీద మన మీద ఎలా ఉంటది అన్న విషయాన్ని మనకి ఈ శాస్త్రంలో అందించారు, వేదాల్లో అందించారు. చూడండి అప్పుడు చేసినటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. అంటే ఆ రోజుల్లో కంప్యూటర్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఏమీ లేవు, కానీ వాళ్ళు ఎంత యాక్యురేట్ గా క్యాలిక్యులేషన్స్ చేసి ఇచ్చారంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ పెట్టుకున్నా మనం ముందు చూడండి మీరు క్యాలిక్యులేషన్స్ చేయడానికి మనం ఎంత కష్టపడతా ఉంటాము, కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంతో బాగా ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి మనకి అందించారు ఈ జ్యోతిష్ శాస్త్రంలో. అందుకే జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే దీంట్లో ఏమేమి మనం తెలుసుకుంటామంటే అంటే ఒక జాతకం అంటే నా పర్సనల్ జాతకమే తెలుసుకుంటామంటే కాదు, నా భవిష్యత్తు ఎలా ఉంటుందా అంటే కాదు, ఈ గ్రహాల గమనాలు, సూర్యుడు చంద్రుడు, ఇవన్నీ అన్ని విషయాలు అంటే ఈ గ్రహాలు ఎట్లా తిరుగుతున్నాయి, నక్షత్రాలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటి అన్ని విషయాలు కలిపి మనకు ఒక సమగ్రంగా అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏది జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. మరి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది అనంతం, చాలా పెద్దదండి. అంటే ఈ ఒక్క రోజులోనో ఒక సంవత్సరంలోనో అట్లా నేర్చుకునేది కాదు, ఇది చాలా అనంతం అనమాట. ఎన్ని సంవత్సరాలు చేసినా దీంట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకునేది మాత్రం ముఖ్యమైనటువంటి కొన్ని, అంటే మన జీవితానికి అవసరమైనటువంటి, అంటే మనం తెలుసుకోదగినటువంటివి మాత్రమే మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం అన్నమాట. ఏది నేర్చుకున్నా ఇందాక సార్ చెప్పినట్లు మనం ప్రారబ్ధాన్ని మాత్రం ఎవ్వరము మార్చలేము, ప్రారబ్ధం మారుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. జ్యోతిష్యం నేర్చుకుంటే మన ప్రారబ్ధాన్ని తగ్గించుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే జ్యోతిష్యం నేర్చుకోవడం వల్ల దాని ద్వారా మన ప్రారబ్ధాన్ని అయితే మాత్రం మనం దాటలేం. ఈ విషయాన్ని మాత్రం అందరూ గట్టిగా గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే వేదసారం క్లాస్ లో చాలా మంది ఉన్నారు కదా, సార్ ఒక రోజు ఒక కథ చెప్పారు, ఎవరికైనా గుర్తుందండి? శని భగవానుడి గురించి, నన్ను బృహస్పతి గురించి ఒకటి చెప్పారు, ఎవరికైనా గుర్తుందా? గుర్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పండి. దాంట్లో చూడండి, శని భగవానుని మనం ఏమనుకుంటాము, మన చేత మన పూర్వజన్మ కర్మలని ఆ శని భగవానుడు మన చేత చేపిస్తాడు. అందుకే మనం శని భగవానుడు వస్తే భయపడతాం. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చోబెట్టి నుంచోబెట్టి ఆ పనులు చేపిస్తాడు మన చేత. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలన్నింటినీ ఈ జన్మలో చేపిస్తాడనమాట ఆయన. అట్లాంటి శని భగవానుడే ఏమీ చేయలేడు, ఆయన చేపించడమే తప్పితే ఆయనైతే ప్రారబ్ధాన్ని ఏమి దాటించలేడు. ఎందుకంటే మనకు ఒక కథ చెప్పారు, మీరు అందరూ వినే ఉంటారు. ఏంటంటే శని భగవానుడు ఒకసారి ఏమనుకుంటాడంటే, ఆయన ఈ వేద శాస్త్రాలన్నీ నేర్చుకోవాలనుకొని బృహస్పతి గురువు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు ఆయన. కానీ ఆయనకి ఒక సందేహం ఉంటుంది, నేను బ్రాహ్మణుని కాదు కదా జన్మతః, మరి నేను ఈ వేద విద్యలన్నీ నేర్చుకోవచ్చా అని అనుకుంటూనే బృహస్పతి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. బృహస్పతి గారు ఏం చేస్తారంటే ఒక నిమిషం ఆలోచించి, నేను కాదు, నా అంశ అయినటువంటి వాచస్పతి ఒక ఆయన ఉన్నారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు బాగా నేర్పిస్తారు అంటే సరేనని శని భగవానుడు వాచస్పతి గురువు గారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే మర్యాద పూర్వకంగా ఆయనకి ప్రణామాలు చేసి పాదసేవ చేసి, నేను ఇలా మీ దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చానండి, వేద శాస్త్రం అంతా నేర్చుకోవడానికి వచ్చాను, మీరు నాకు చెప్పాలి అంటే ఆయన అడుగుతారనమాట వాచస్పతి గారు. ఏమని అడుగుతారు, నువ్వు అంటే ఎవరివి అని అడిగితే ఆయన ఏం చేస్తాడంటే, నేను కపిల వంశస్థుణ్ణి అని చెప్తాడు. ఆయన యొక్క ఐడెంటిటీని అక్కడ రివీల్ చేయడు, నేను కపిల వంశానికి చెందిన వాడినండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు, సరే నీ వంశము అనేది నాకు అనవసరము, నాకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ ఆసక్తులు, నీకు ఆ నేర్చుకోవాలన్నటువంటి ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నటువంటి నీకు ఎంత చిత్తశుద్ధి అన్నదే నాకు ముఖ్యం, కాబట్టి నేను అది చూస్తాను, నాకు కులము వాటితో సంబంధం లేదని ఆయనకి నేర్పిస్తారనమాట. ఆయనకి జ్ఞానాలు అంత మొత్తం వేదసారం, వేదంలో ఉన్నటువంటి అన్ని నేర్పించేస్తే అందరికీ, అంటే ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటి శిష్యులందరిలో కూడా ఆయన టాపర్ గా ఉంటాడు అనమాట. ఇలా కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాక ఆయన వెళ్ళిపోతూ గురువు గారి దగ్గరికి వచ్చి అంటారు, మీరు నాకు విద్యను నేర్పించారు కదా గురువు గారు, నేను మీకు ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఏదైనా కోరుకోండి అంటే, అప్పుడు వాచస్పతి గారు అంటారు, నీలాంటి ఇంత గొప్ప శిష్యుడు నాకు దొరకడమే చాలా చాలా ఇది, ఇంకా నేను నీ దగ్గర నుంచి నేను ఇది కోరుకునేది ఏముంటుంది, నాకేమీ అవసరం లేదు, కాకపోతే నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఎవరివి, నాకు ఎందుకో నీ మీద డౌట్ గా ఉంది, నిజాయితీగా చెప్పు అని వాచస్పతి గారు అడుగుతారనమాట. అప్పుడు చెప్తాడు శని భగవానుడు, నేను ఇట్లా అండి, నేను సూర్య భగవానుడు కుమారుడైనటువంటి శనిని అన్నంగానే
వాచస్పతి గారు ఒక్కసారిగా ఇదైపోయి ఆశ్చర్యంగా చూసి అంటారనమాట. ఆయన ఏమంటారు, శని అంటే ఆయన దృష్టి అనేది చాలా ప్రభావవంతంగా ఉంటుందని నేను చాలా సార్లు విన్నాను. ఇందాక నువ్వు నాకు గురుదక్షిణ ఇస్తానన్నావు కదా, దయచేసి నీ దృష్టి నా మీద పడకుండా చేయగలుగుతావా? అలా ఇస్తే అది నువ్వు నాకు గురుదక్షిణగా ఇచ్చినట్లుంటుంది అని చెప్తాడు. దానికి ఆయన ఏమంటారంటే శని భగవానుడు, అది ఎలా కుదురుతుంది గురువు గారు, ప్రారబ్ధం అనేది ఎవ్వరైనా సరే తప్పకుండా అనుభవించాల్సిందే, దాన్ని ఎవ్వరిమీ మార్చలేము. కానీ ఆ ప్రారబ్ధంలో కూడా ఆ అనుభవించేటప్పుడు మీకు కొంత ఉపశమనాన్ని మాత్రం కలిగిస్తాను అని చెప్తాడనమాట ఆయన. చూడండి, అంతటి శని భగవానుడే గురువు గారికే ఆయన ప్రారబ్ధాన్ని తప్పించలేను, ఉపశమనం మాత్రాన్నే కలిగిస్తాను అని చెప్తాడు. అందుకే మనం ఏంటంటే ఇది తెలుసుకునేటప్పుడు మనకు జరగాల్సిన ప్రారబ్ధాన్ని మాత్రం తగ్గించుకోలేము. కాకపోతే మనకు వచ్చిన కష్టంలో ఏదైనా కొంత ఉపశాంతి మాత్రమే దొరుకుతుంది అన్నది మనం ఇది నేర్చుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే అలా అయిపోయింది కదా, శని గారు నేర్చుకుని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ గురువు గారు ఇంట్లో ఒక శవం దొరుకుతుంది. అంటే ఆ రాజు ఒక కుమారుడు కనిపించాడు అనమాట. ఆ దేశాన్ని పరిపాలించే రాజు యొక్క ఒక కుమారుడు కనిపించకపోతే వాళ్ళు అంతా వెతుకుతారు, రాజకుమారుడు కనిపించట్లేదని వెతికితే ఆయన యొక్క శవం అయ్యి గురువు గారి ఇంట్లో కనిపిస్తాడనమాట. రాజుగారు వచ్చి చూసి ఆశ్చర్యపోతారు, అసలు ఇంతటి గురువు మీరు ఇలా చేస్తారని నేను అనుకోను, నాకు ఇదిగానే ఉంది, కానీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, తప్పదు, కాబట్టి మీకు శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఆయన జైల్లో పెడతారనమాట. చూడండి, అక్కడ ఆయన శని గారికి గురువు అయ్యుండి కూడా ఆయన ప్రారబ్ధాన్ని మాత్రం అక్కడ ఆయన ఏమీ చేయలేకపోయాడు. ఆయన అనుభవించవలసినటువంటి శిక్షను మాత్రం తప్పకుండా అక్కడ అనుభవించాల్సి వచ్చింది. ఈ విషయం ఏమైందంటే శని గారికి తెలిస్తే ఆయన వస్తారనమాట. వచ్చి ఇట్లా అంటాడు అనమాట. ఏంటి ఇట్లా అంటే అప్పుడు రాజుగారు అంటారు, ఏమంటారు, మీరు గనక నా కుమారుని రక్షిస్తే నేను ఈ గురువు గారిని శిక్ష లేకుండా విడుదల చేస్తాను అంటే అప్పుడు ఆయన అంటాడు, నీ కుమారుడు అలా చనిపోయాడంటే నువ్వు కూడా ఏదో చేసుంటావు, ఏదో కర్మ చేసుంటావు, పాపకర్మ, నువ్వు ఒకసారి ఆలోచించుకొని చెప్పు అంటే అప్పుడు ఆ రాజుగారు చెప్తారనమాట, నేను చాలా ధనాన్ని అక్రమంగా అన్యాయంగా సంపాదించాను, కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి ఆ మొత్తం ధనాన్ని నేను అందరికీ పంచాను, కానీ నాకేమీ ఉపయోగం లేకుండా పోయింది, నా కొడుకే చనిపోయాడు అని చెప్తాడు. అప్పుడు చెప్తారన్నమాట ఆయన శని గారు, నువ్వు పాపంగా సంపాదించిన ధనాన్ని నువ్వు అది తర్వాత నువ్వు దాన ధర్మాలు చేసినా కూడా నీకేమీ ఉపయోగం ఉండదు. అందుకని ఎప్పుడైనా కూడా మనం ఏం చేయాలంటే న్యాయంగా సంపాదించిన ధనాన్ని మాత్రమే మనము ఆర్జించాలి, దాన్నే దానం చెయ్యాలి. నువ్వు పాపంగా సంపాదించిన ధనాన్ని నువ్వు ఎంత ధర్మం చేసినా కూడా నీకు ఎప్పుడు శుభం కలగదు అని రాజుకి అర్థమయ్యేటట్లు చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రతిజ్ఞ చేస్తాడనమాట శని భగవాన్ గారి దగ్గర. ఏమని, నేను ఎప్పుడు ధర్మబద్ధంగానే ఉంటాను, నేను ఇంకెప్పుడు ఇలాగే ఉంటాను అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు, ఆయన కుమారుని పునర్జీవితాన్ని చేసేసి వాచస్పతిని శిక్ష నుంచి అనమాట రక్షిస్తారనమాట. ఇక్కడ మనం చూడండి, దీంట్లో అంటే మన ప్రారబ్ధాన్ని మాత్రం మనం ఎప్పుడు మాత్రం తప్పించుకోలేం. మనం అనుభవించాల్సినటువంటి కర్మలు ఏవైనా సరే మనము తప్పకుండా అనుభవించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఈ పూజలు ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వచ్చినటువంటి కష్టంలో నుంచి కొంత ఉపశమనాన్ని మాత్రమే పొందగలుగుతాం. ఇది చెప్పడం కోసమే నేను ఈ కథ చెప్పానండి. రాధికా మేడం ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పండి సార్. మన ఇప్పుడు రాధికా మేడం చెప్పినట్లు గాని మన గురువు గారు చెప్పినట్లు ప్రారంధమును ఎవరూ తప్పించుకోలేరు, అనుభవించి తీరవలసినదే. కాకపోతే నీ యొక్క ఫ్రీ విల్ అనేది చెప్పారు. దృఢ సంకల్పము చాలా చాలా మనల్ని మార్చివేస్తుంది. ఎందుకు అంటే కష్టము గాని సుఖము గాని ఎటువంటి ఆపద వచ్చినా కానీ నీ దృఢ సంకల్పం అనేది నువ్వు కుంగిపోకుండా కలిగి ఉంటే కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ దారిద్రాన్ని కానీ ధన సంపత్తిని కానీ సమతుల్యంతో అనుభవించగలిగేటువంటి స్థితిని మనం సంపాదించుకుంటాం. ఆ దృఢ సంకల్పం మటుకు చాలా చాలా మార్చివేస్తుంది, మన మనస్సుని చక్కగా ధైర్యాన్ని ఇస్తుంది. మనకి ఏది మనం బాధపడం అనమాట, ఎటువంటి దానికి బాధపడకుండా మన జన్మని బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు. ఇది ఒక విషయం. అంతే రాధ మేడం, రాధికా మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.
అర్థమైంది కదండి ఇప్పుడు చెప్పింది. అంటే ఇది నేర్చుకోవడం వల్ల మనం ఏదో చెయ్యాలి, ప్రారంధాన్ని ఏదో తగ్గించుకోవాలి అలా ఏమీ ఉండదు. మనం అనుభవించవలసినటువంటి ప్రారంధాన్ని మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు చెప్పిన వీడియో పెడతారా మేడం? ఇది వీడియో పెడతారు కదా? పెడతాను. రజనీ గారు చెప్పండి, ఏదో అన్నారు. ముందుకెళ్దామా అంటున్నాను. ఆల్రెడీ ఓకే ఒక 10 minutes ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఓకే, మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించారంటే 3 భాగాలుగా విభజించారనమాట. ఎన్ని భాగాలుగా విభజించారు? 3. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. జ్యోతిష్ శాస్త్రాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. ఏంటవి? ఒకటి సిద్ధాంత భాగము, ఒకటి సిద్ధాంత భాగము అంటే ఖగోళ గణిత శాస్త్రము. సిద్ధాంత భాగము అంటే ఖగోళం యొక్క గణిత శాస్త్రము. రెండవది జాతక భాగము అంటే పర్సనల్ హోరోస్కోప్, హోరా శాస్త్రం అంటారు కదా అది. రెండవది జాతక భాగము. మూడోది సంహిత భాగము. సంహిత భాగము అంటే ఖగోళంలో ఉన్నటువంటి సంఘటనల గురించి విశ్లేషణ. ఖగోళంలో ఉన్నటువంటి సంఘటనల గురించి విశ్లేషణ. రాసుకున్నారా అండి? ఓకే. సిద్ధాంత భాగము అంటే ఏంటి అంటే ఖగోళంలో, ఖగోళం అంటే ఆకాశం, గోళం అంటే ఏంటి బంతిలాగా గుండ్రంగా ఉన్నటువంటి వస్తువులు. ఖగోళం ఆకాశంలో ఏవైతే బంతిలాగా గుండ్రంగా ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో అంటే ఏంటి గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ వీటి గురించి చెప్పేటటువంటిది ఖగోళ అంటే వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ గురించి చెప్పేటటువంటిది ఖగోళ గణిత శాస్త్రము. అంటే ఏంటి ఇప్పుడు మనకి ఖగోళంలో అంటే ఈ బ్రహ్మాండాల గురించి థియరీ, మిల్కీ వే గెలాక్సీల గురించి, ఈ గ్రహాల యొక్క గమనాలు ఎలా ఉంటాయి, నక్షత్రాల యొక్క కదలికలు ఎలా ఉంటాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, కాలగణన, ఇవన్నీ అన్నమాట. అంటే ఇప్పుడు కాలం అంటే ఏ యుగంలో ఉన్నాము, ఏ సంవత్సరంలో ఉన్నాము, ఏ మాసంలో ఉన్నాము, ఇలాంటివన్నీ. అట్లాగే గ్రహాల యొక్క కదలికలంటే శీఘ్రగమనం అంటే ఎలా ఉంటుంది, తిరోగమనం అంటే ఎలా ఉంటుంది. అలాగే గ్రహణాలు అంటే సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసి ఇస్తారనమాట మనకి. అలాగే మన పంచాంగం, మనం డైలీ పంచాంగం పంపిస్తారు కదా సార్, దాంట్లో ఏం తెలుసుకుంటాం మనం డైలీ? తిథి, వార, నక్షత్ర, కరణ, యోగ కరణాలను తీసుకుంటాం కదా, ఇవన్నీ కూడా దీంట్లోనే గణన చేస్తారనమాట ఈ సిద్ధాంత భాగంలోనే. అట్లాగే సూర్యుడు, చంద్రుడు భూమి చుట్టూ ఎట్లా తిరుగుతున్నాయి, గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలోకి వస్తాయి, అమావాస్య ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, సూర్యోదయం ఎప్పుడు వస్తుంది, సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మనకి దీంట్లో తెలుపబడతాయి అన్నమాట. దేంట్లో? సిద్ధాంత భాగము. సిద్ధాంత భాగం అంటే ఏంటి? ఎవరైనా రాసుకుంటే చెప్పండి. సిద్ధాంత భాగము అంటే ఖగోళ గణిత శాస్త్రము. నెక్స్ట్ దానికి వెళ్ళనా అండి? ఓకే. నెక్స్ట్ది జాతక భాగము. జాతక భాగము అంటే శాస్త్రం అంటే ఏంటి? ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు ఈ మనిషి యొక్క జీవితం మీద ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయాన్ని దీంట్లో తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఏంటంటే వ్యక్తుల యొక్క జీవనం పైన ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, వాటి యొక్క గ్రహ చలనము, వాటి స్థానాల ప్రభావంగా అవి ఈ వ్యక్తి యొక్క జీవితం మీద ఎలా ఎలా చూపిస్తాయి అని అంచనాలు వేయటంలో ఈ జాతక భాగంలో చూస్తాం అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏమి వేస్తామంటే ఇప్పుడు జన్మ కుండలి అంటాం కదా, అంటే ఒక మనిషి పుట్టంగానే ఇప్పుడు ఒక పిల్లాడు పుట్టాడు అనుకోండి, పుట్టంగానే ఏ టైంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ రాశిలో పుట్టాడు, ఆయన లగ్నం ఏంటి, ఆయన జీవితం ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడా, ఎంత ధనం సంపాదిస్తాడు, సంతానం ఏంటి, మోక్షం ఏంటి,
వ్యయం ఉంటుందా, ఈ నెలలో నాకు వ్యయం ఉంటుందా, ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉంటుందా, ఇలాంటి అన్ని విషయాలను కూడా అక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాటిని వాటిని అనుసంధానం చేసుకొని మనం పుట్టిన సమయానికి ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి అని తెలుసుకొని దాన్ని అనలైజ్ చేసి చెప్పేదే ఈ జాతక భాగము. నెక్స్ట్ది సంహిత భాగము. సంహిత భాగము అంటే ఖగోళంలో ఉన్నటువంటి చెప్పమ్మా. ఖగోళంలోని సంఘటనల విశ్లేషణ. అవునండి, ఖగోళంలో ఉన్నటువంటి సంఘటనల్ని విశ్లేషణ చేసేది. అంటే ఏంటంటే ఇక్కడ గ్రహాలతో అంటే వ్యక్తిగతంగా కాకుండా మన ప్రపంచంలో జరిగేటటువంటి పరిణామాలు అంటే ప్రకృతి ఘటనలు, శకునాలు, రాజకీయాలు, వాతావరణ సూచనలు, సాముద్రికం అంటే చేతిరేఖల ఆధారంగా చెప్తారు కదా అది, ఫేస్ రీడింగ్, పుట్టుమచ్చల శాస్త్రము, శకునాలు, ఇవన్నీ కూడా అంటే లోకంలో జరిగే ప్రకృతి సంఘటన పరిణామాల గురించి తెలియజేస్తుంది ముందుగానే. అట్లాగే ఎప్పుడు వర్షం పడుతుంది, ఎంత పాతం వర్షం నమోదవుతుంది, ఇట్లాంటివన్నీ, భూకంపాలు ఎప్పుడు వస్తాయి, అలాంటి సూచనలు. అంటే సంహిత అంటే మనకి హితం కోరి ముందే మనల్ని హెచ్చరిస్తాయి అన్నమాట. ఈ భాగంలో ఉన్న విషయాలన్నీ అంటే మన హితం కోరి చెప్పేటటువంటి విషయాలన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, మొత్తం జ్యోతిష్ శాస్త్రం అనేది ఎన్ని భాగాలని తెలుసుకున్నాం ఒకసారి ఎవరైనా చెప్తారా రాసుకున్న వాళ్ళు? 3 భాగాలు. 1 సిద్ధాంత భాగము, 2 జాతక భాగము, 3 సంహిత భాగము. వెరీ గుడ్ అండి. సిద్ధాంత భాగము ఖగోళ గణిత శాస్త్రాన్ని సూచిస్తుంది, జాతక భాగము పర్సనల్ దాన్ని, సంహిత భాగము ఖగోళంలోని సంఘటనలను. సిద్ధాంత భాగం వచ్చేసి ఆకాశంలోని బంతులుగా ఉండే వాటి గురించి, లైక్ నక్షత్రాలు, గ్రహణాలు, వాటి గురించి చెప్పటము. జాతక భాగం వచ్చేసి మనిషి పర్సనల్ జాతకం మీద అంటే పుట్టిన తేదీ, పుట్టిన వాటి గురించి చెప్పేది. సంహిత భాగం అంటే ప్రపంచంలోని విశేషాల గురించి చెప్పే, అంటే లైక్ తుఫాన్లు, వాటి గురించి, వీటి గురించి, అన్ని గురించి చెప్పేది. కరెక్ట్ అండి. సిద్ధాంత భాగం అంటే మన సమయం ఎలా అర్థం చేసుకోవాలో చెప్పేది, జాతకం అంటే మన జీవితం ఎలా జరుగుతుందో చెప్పేది, సంహితము అంటే ప్రపంచం ఎలా స్పందిస్తుంది అని చెప్పేది. ఈ 3 కలిపి వీటన్నింటినీ చూపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి శాస్త్రమే ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నమాట. ఓకే, రజనీ గారు వీడియో పెడతారా ఏమన్నా? నెక్స్ట్ క్లాస్ పెట్టుకున్నాను. ఓపికండి, ఉంటారా? ఇంకొక 10 minutes. 10 minutes ఉంటారా అండి? లేదా నెక్స్ట్ క్లాస్? ఉంటాం మేడం. ఓకే. ఇప్పుడు మరి మనం ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్యోతులు అంటే మనకి ఆకాశంలో కనిపించేటటువంటి నక్షత్రాలు, గ్రహాలని మనం జ్యోతులు అంటే మనం డైలీ చూసేవేంటి జ్యోతులు ఏంటంటే మనం ఆకాశంలో మనం రోజు చూసేవేంటి అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. మరి ఈ జ్యోతిష్ శాస్త్రం మనకు అర్థం కావాలంటే ముందు అవి ఎలా తిరుగుతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముందు అసలు ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం అంటే సౌర మండలము అంటే ఏమిటి. అక్కడ రజనీ గారు వీడియో పెట్టారు చూడండి. నా స్క్రీన్ కనిపిస్తోందండి, ప్లే చేస్తాను. రాధిక గారు కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుందండి. ఓకే, ఆన్ చేశాను చూడండి. ఒక్కసారి మ్యూట్ చేసి ఉంచండి, నేను చెప్తాను. సౌర మండలము అంటే ఏంటి? సూర్యుడిని కేంద్రంగా చేసుకొని, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని, ఈజీగా అర్థం అవుతుందని మేము వీడియో ద్వారా మళ్ళీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఉంటే వినండి. సౌర మండలం అంటే ఏంటి? సూర్యుడిని కేంద్రంగా ఉంచుకొని అతని చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు. అంటే ఆ గ్రహాలు, ఉపగ్రహాలు, వాటిలో ఉన్నటువంటి గ్రహ శకలాలు, ధూమకేతువులు, వీటన్నిటి యొక్క సమాహారాన్ని ఏమంటారంటే సౌర మండలము అంటారు. మనం ఏ గెలాక్సీలో ఉన్నాము? ఇందాక మనం తెలుసుకున్నాం కదా, సార్ మనకి ఇంట్రడక్షన్ లో చెప్పారు. ఏ గెలాక్సీలో ఉన్నాము ఎవరైనా చెప్పండి? మిల్కీ వే గెలాక్సీ. పాలపుంత. అవునండి, మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాం అనమాట. అంటే ఈ మిల్కీ వే గెలాక్సీ అనేది ఒక పెద్ద భారీ నక్షత్ర మండలం అన్నమాట. అందులో ఒక చిన్న భాగం మాత్రమే ఈ సౌర మండలము. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మిల్కీ వే గెలాక్సీ అంటే ఒక పెద్ద ఊరులాగా తీసుకున్నారు అనుకోండి. ఈ సౌర మండలము అనేది ఆ ఊరిలో ఒక చిన్న ఇల్లు లాగా అనమాట. అందులో మనం నివసిస్తున్నటువంటి భూమి అనేది ఒక చిన్న గది. మిల్కీ వే గెలాక్సీని ఒక పెద్ద ఊరుగా తీసుకుంటే సౌర మండలం అనేది
ఆ ఊరిలో ఒక ఇల్లు, భూమి అనేది ఆ ఇంట్లో ఒక గది. అట్లా ఇలాంటి మిల్కీ వే గెలాక్సీలు ఎన్ని ఉంటాయంటే కొన్ని లక్షల కోట్లు ఉంటాయి దాంట్లో. మనం చూడండి, అంటే మనకి సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. ఆ నక్షత్ర మండలం ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల నక్షత్రాల్లో సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే. చూడండి అసలు భగవంతుడి సృష్టి అనేది ఎట్లా ఉన్నది. అవి మనం అసలు వింటుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అంటే, అబ్బా ఇట్లా ఉంటుందా అనిపిస్తుందండి. నాకు ఈ క్లాస్ విన్నప్పుడైతే ఫస్ట్ నాకు వచ్చిన అనుభవం గురించి చెప్తున్నాను. అవన్నీ తెలుసుకుంటుంటే భగవంతుడు ఇట్లా సృష్టించాడా, మన సృష్టి ఇంత ఇలా ఉందా అన్న ఎంత ఆనందం అనిపించింది అంటే అంత ఆనందం అనిపించింది అనమాట. సో ఈ ఒకసారి ప్లే చేయండి అండి. చూడండి అలా రొటేట్ అవుతూ ఉన్నాయి కదా, మధ్యలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చుట్టూ సర్కిల్స్ లో ఆ గ్రహాలన్నీ తిరుగుతా ఉన్నాయి, రొటేట్ అవుతూ ఉన్నాయి కదా. దాంట్లో ఫస్ట్ సర్కిల్లో ఉన్న గ్రహం పేరు బుధుడు. మెర్క్యూరీ అంటే బుధుడు, సూర్యుడి నుంచి ఫస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం. నెక్స్ట్ సెకండ్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటి అంటే వీనస్. వీనస్ అంటే శుక్రుడు. నెక్స్ట్ ఎర్త్. మూడో సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటి, ఇప్పుడు మనం ఉన్నటువంటి గ్రహం భూమి. ఎర్త్ అంటే భూమి. నెక్స్ట్ ఫోర్త్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటిది, కుజుడు అంటే మార్స్. అంటే ఇంకొక పేరు ఏంటంటే కుజుడికి అంగారకుడు. నెక్స్ట్ ఫిఫ్త్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహము గురుడు అంటే జూపిటర్. గురుడు అంటే ఎవరండి చెప్పండి, గురుడు అంటే ఎవరు, బృహస్పతి. ఎవరైనా దేవగురు అంటే రాక్షస గురువు. కరెక్ట్ అండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ సాటర్న్ అంటే శని గ్రహం. సెవెంత్ వన్ యురేనస్. ఎయిత్ వన్ నెప్ట్యూన్. కానీ మనం ఇక్కడ తెలుసుకునేటువంటి అంటే ఈ జాతకంలో మనం చూసేటటువంటి గ్రహాలు మొత్తం ఇంక్లూడింగ్ సూర్యుడితో కలిపి ఎన్ని ఉన్నాయంటే 6 మనం తెలుసుకుంటుంది ఇక్కడ. ఇవి సారీ 7 అండి, ఇంక్లూడింగ్ సన్ తో కలిపితే. ఇవి కాకుండా ఇంకా 2 గ్రహాలు ఉంటాయి. ఏంటివంటే రాహువు కేతువు. వీటిని ఛాయాగ్రహాలు అంటారు. మొత్తం ఇప్పుడు ఎన్ని గ్రహాలు తెలుసుకున్నాం మనము ఒకసారి చెప్తారా ఎవరైనా? 9. సూర్యుడు ఫస్ట్ దాంట్లో ఉండేది బుధుడు, సెకండ్ వన్ శుక్రుడు, థర్డ్ వన్ భూమి, ఫోర్త్ వన్ కుజుడు, తర్వాత గురుడు, తర్వాత శని, తర్వాత రాహు కేతు. కరెక్ట్ అండి. నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే భూమి. మరి చెప్పరా మేడం ఏదమ్మా ఇవి గ్రహాలు మళ్ళీ ఒక్కసారి చెప్పరా? ఓకే అండి. ఇప్పుడు సౌరమండలం అంటే సూర్యుని కేంద్రంగా ఉంచుకొని ఆ గ్రహాలన్నీ రొటేట్ అవుతున్నాయి కదా మనకి. చూడండి ఇందాక వీడియో పెట్టారు కదా మేడము, ఎలా రొటేట్ అవుతున్నాయి వాటి యొక్క ఆర్బిట్ లో. ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క గ్రహం ఇట్లా రొటేట్ అవుతూ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అలా సూర్యుడి నుంచి చూసినప్పుడు సూర్యుడి నుంచి ఫస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటిది, మెర్క్యూరీ అంటే బుధుడు. సెకండ్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటిది, వీనస్ అంటే శుక్రుడు. మూడో సర్కిల్లో ఉన్నటువంటి గ్రహం ఏంటిది, భూమి అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది అనమాట. మనం భూమి మీదే ఉన్నాం కదా. మనం ఉన్నటువంటి గ్రహము సూర్యుడి నుంచి 3వ కక్షలో ఉందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ సర్కిల్లో ఏముంది, కుజుడు ఉన్నాడు అనమాట. కుజుడు అంటే అంగారకుడు, మార్స్ ఇంగ్లీష్ లో. నెక్స్ట్ ఫిఫ్త్ సర్కిల్లో ఎవరున్నారు, జూపిటర్ గురుడు ఉన్నారు. సిక్స్త్ సర్కిల్లో ఎవరున్నారు, శని సాటర్న్. 7th 8th లో యురేనస్ నెప్ట్యూన్ ఉన్నాయి. కానీ మనము ఇప్పుడు తెలుసుకున్నటువంటి ఈ జాతక శాస్త్రంలో మనం ఆ 2 గ్రహాలని యూజ్ చేయట్లేదు అనమాట. వాటి ప్లేస్ లో ఏంటంటే ఛాయాగ్రహాలు అని 2 ఉంటాయి, రాహువు కేతువు. ఆ 2 గురించి మనం తెలుసుకుంటాం అనమాట. మొత్తం మనం తెలుసుకునే గ్రహాలు ఏంటంటే 9. ఎవరైనా చెప్పండి ఆ 9 గ్రహాల పేర్లు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని, రాహు, కేతు. యాక్చువల్ గా భూమి అంటే మనం భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమి ప్లేస్ లో చంద్రుడు వస్తాడు అనమాట. నెక్స్ట్ మనం చంద్రుడి గురించి తెలుసుకున్నప్పుడు చెప్తాను నేను మీకు. మొత్తం 9.
భూమిని తీసేసి చంద్రుడిని ఇంక్లూడ్ చేసుకోవాలి అక్కడ మనం. భూమికి ఆల్టర్నేటివ్ చంద్రుడా లేదంటే భూమి ఈక్వల్ టు చంద్రుడా అండి? అట్లా కాదు, భూమికి ఉపగ్రహము చంద్రుడు అండి. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. అంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి బయట ఉన్న ఆ గ్రహాలను బేస్ చేసుకొని మనం తెలుసుకుంటుంటాం కదా, భూమి చుట్టూ ఎలా తిరుగుతున్నాయి ఈ గ్రహాలు, భూమి ఎలా తిరుగుతుంది సూర్యుడు చుట్టూ అన్న దాన్ని బేస్ చేసుకునే కదా మనం తెలుసుకునేది. నెక్స్ట్ భూమి. ఇప్పుడు భూమిని తీసుకున్నాం అనుకోండి, భూమి ఎట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, భూమి ఎలా తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను అంటే తన చుట్టూ తాను ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటుంది. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అంటే ఎట్లా తిరుగుతుంది, తన అక్షం చుట్టూ. అక్షం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అంటే మనం ఒక పెద్ద బంతిని ఒక బాల్ లాగా తీసుకొని ఆ మధ్యలో నుంచి ఒక కడ్డీని పోయింది అనుకోండి, ఒక కడ్డీ కనుక వెళ్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం ఆపండి. అది యాక్సిస్ అన్నమాట. ఇప్పుడు అలా రౌండ్ బాల్ లా ఉంది కదా, ఆ పైనుంచి అంటే నార్త్ టు సౌత్ అట్లా వెళ్ళేదాన్ని. అంటే మనం అదంతా ఊహాత్మక రేఖ అనమాట. ఆ అక్షం చుట్టూ భూమి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట, ఆ అక్షాన్ని బేస్ చేసుకొని. అది ఎట్లా ఉంటుందంటే నార్త్ టు సౌత్ ఉంటుంది అనమాట. పైనది నార్త్ పోలు, కిందది వచ్చేసి సౌత్ పోలు. ఎలా తిరుగుతుంది భూమి, ఒక రోజు పడుతుంది అనమాట. తన చుట్టూ తను ఒక ప్రదక్షిణ చేయడానికి 1 డే పడుతుంది. అంటే భూమి 360 డిగ్రీలు కంప్లీట్ చేయడానికి 24 hours పడుతుంది. ఎంత టైం పడుతుందండి భూమి 360 degrees కవర్ చేయడానికి? 24 hours. అట్లాగే ఆ భూమి చూడండి, ముందు చూపించిన ఫోటోకి ఇప్పుడు ఫోటోకి చూడండి, ఇట్లా స్ట్రైట్ గా అంటే దాని యొక్క అక్షరము ఇలా 90 degrees స్ట్రైట్ గా ఉండదు, ఇట్లా కొంచెం టిల్ట్ వాలిపోయినట్లు. ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఎలా ఉంది, స్ట్రైట్ గా ఉంది కదా. కానీ అలా ఉండదు భూమి, అలా ఉండదు అనమాట. ఆ అక్షం అనేది అలా స్ట్రైట్ గా 90 degrees లో ఉండదు, కొంచెం వాలినట్లు అంటే 23.5 degrees వాలినట్లు ఉంటది. అదిగోండి చూడండి ఇప్పుడు ఎలా ఉంది, అట్లా వాలినట్లు ఉంటుంది అనమాట భూమి అనేది. మామూలుగా గ్లోబ్ చూసినా కూడా అలాగే ఉంటది కదా, ఇలా నుంచోబెట్టినట్టు కొంచెం స్లాంట్ గా ఉంటారు, అట్లా ఉంటుంది అనమాట భూమి. అట్లా అనమాట, అలా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంటది. చూడండి ఇప్పుడు మేడం ప్లే చేస్తున్నారు కదా, తన చుట్టూ తను రొటేట్ అవుతూనే ఉంటుంది, కానీ ఎట్ ద సేమ్ టైము సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా తన చుట్టూ తాను తిరగడానికేమో 24 hours టైం పడుతుంది, తన చుట్టూ తాను 1 రోజులో తిరుగుతుంది. అట్లాగే సూర్యుడి చుట్టూ తిరగాలంటే ఎంత టైం పడుతుంది, 365 days టైం పడుతుంది అనమాట. ఎవరైనా చెప్తారా మళ్ళీ, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం పడుతుంది? భూమి తన చుట్టూ తను తిరగటానికి 24 hours పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days పడుతుంది. కరెక్ట్. ఇప్పుడు మరి భూమి తన చుట్టూ అంటే 360 degrees తిరగడానికి 24 hours టైం పట్టింది అనుకోండి, మరి 1 degree తిరగడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఎవరైనా? వన్స్ అగైన్ రిపీట్ మేడం. భూమి 360 degrees అంటే ఒక 360 degrees సర్కిల్ అంటే తన చుట్టూ తాను తిరగడానికి 24 hours టైం పట్టింది అనుకున్నాం. మరి అప్పుడు 1 degree అంటే 1 degree భూమి కదలటానికి ఎంత టైం పడుతుంది? 1 నిమిషం, 1 second, 1 second, మినిట్, ఒక సెకండ్ గానీ 1 minute, 15 minutes కదా. ఒక్క నిమిషం అండి నేను చెప్తాను, అందరు మ్యూట్ అయిపోండి. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా బాగా చెప్పుకుందాం. ఇది ఒక్కటి చెప్పి ఈ రోజు క్లాస్ క్లోజ్ చేసుకుందాం, చాలా టైం అయింది. ఒక పూర్తి రొటేషన్ కి అంటే 360 degrees తిరగడానికి 24 గంటలు టైం పడుతుంది. 24 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 1440 నిమిషాలు. అంటే ఎట్లా వచ్చింది అని అడగకండి. అంటే 24 గంటలు అంటే 24 into గంటకి ఎన్ని నిమిషాలు? 60. 24 into 60 వేస్తే మీకు 1440 minutes వస్తుంది అనమాట, నిమిషాలు వస్తుంది. అంటే భూమి 360 degrees తిరగడానికి మీకు 1440 నిమిషాలు పడితే 1 degree తిరగడానికి ఎంత టైం పడుతుంది? అప్పుడు ఎట్లా చేస్తారు చెప్పండి క్యాలిక్యులేషన్? 360/24.
ఆ 1400 360 వేయండి, ఎన్ని నిమిషాలు తిరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. 4 నిమిషాలు తిరుగుతుంది. అంటే భూమి 1 డిగ్రీ తిరగడానికి టైం ఎంత పడుతుంది అంటే 4 నిమిషాల టైం పడుతుంది. అర్థమైందండి? ఇది ఈ క్యాలిక్యులేషన్ ఇది మనకి కావాలి కంపల్సరీగా. మనకి నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మేడం ఒకసారి మళ్ళీ చెప్పరా, ఇది ఎట్లా వేయాలి? ఇప్పుడు భూమి తన చుట్టూ తాను అంటే ఒక రొటేషన్ తన అక్షం చుట్టూ ఒక్కసారి తిరగడానికి 1 రోజు టైం పడుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. 1 రోజు అంటే ఎన్ని గంటలు? 24 అవర్స్. 24 అవర్స్. 24 అవర్స్ అంటే ఎన్ని మినిట్స్? 24 × 60 1440. 1440 నిమిషాలు. అంటే 360 డిగ్రీలు తిరగడానికి 1440 నిమిషాలు పట్టింది. అంతేనా? మరి 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 1440/360 వేయాలి. 360 into 1440 వేయాలా మ్యామ్? అంతేగా? 1440/360 వేయండి. ఓకే మ్యామ్. ఎంత వచ్చింది మీకు? 4 వచ్చిందండి. అంటే భూమి 1 డిగ్రీ తిరగడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. 1 డిగ్రీ భూమి మూమెంట్ అంటే 1 డిగ్రీ కదలడానికి 4 మినిట్స్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఈ తర్వాత మీరు నోట్స్ లో రాసుకోండి, అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ చేసే క్యాలిక్యులేషన్స్ లో ఇది మనకు కంపల్సరీ గుర్తుండాల్సిన క్యాలిక్యులేషన్ అన్నమాట. అట్లాగే భూమి ఎలా తిరుగుతుంది? వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. ఇప్పుడు అక్కడ చూడండి, నార్త్ పోల్ కింద సౌత్ పోల్ ఉంది కదా, అది ఎట్లా తిరుగుతుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే మనకేమవుతుందంటే తూర్పు ప్లేసెస్ అంటే ఈస్ట్ ప్లేస్ లో ఫస్ట్ సూర్యోదయం అయ్యేది. అందుకే మనకి అక్కడ సూర్యుడు మారడు, సూర్యుడు అక్కడే ఉంటాడు. భూమి ఇలా రొటేట్ అవటం వల్ల మనకి అలా అనిపిస్తుంది అనమాట. మనం భూమి మీద ఉండి చూస్తున్నాం కాబట్టి సూర్యుడు తిరుగుతున్నాడు అని మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ రొటేట్ అవుతుంది భూమి. అందుకే చూడండి ఒకసారి, భూమి ఎట్లా వెస్ట్ నుంచి ఈస్ట్ కి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే తన చుట్టూ తాను భ్రమణం చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఏమవుతుందంటే మనకి తూర్పు రాష్ట్రాల్లో సూర్యోదయం అనేది తొందరగా అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఉందనుకోండి, అరుణాచల్ ప్రదేశ్ కి గుజరాత్ కి ఈ రెండిటికి మధ్యలో సూర్యోదయ సమయం అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ కి తిరగాలంటే భూమి రొటేట్ అవ్వాలంటే 30 డిగ్రీస్ రొటేట్ అవ్వాలి. అంటే 30 డిగ్రీస్ అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి ఎవరైనా? 30 డిగ్రీస్ అంటే 120 నిమిషాలు. 120 మినిట్స్. కరెక్ట్, 120 మినిట్స్. అంటే 2 అవర్స్ లో తీసుకుంటే. అంటే అరుణాచల్ ప్రదేశ్ లో మనకి సూర్యోదయము 5:30కి అయింది అనుకోండి, గుజరాత్ లో 7:30కి అవుతుంది అనమాట. ఓకేనా? ఒక్కసారి ఆ రొటేషన్స్ చూడండి. ఇప్పుడు ప్లే చేస్తా, కొంచెం వెనక్కి అదే వేరేది ఓపెన్ అయింది, ఒక్క నిమిషం. నెక్స్ట్ మనం వేరే క్లాస్ లో చెప్పుకుందామండి. జస్ట్ ఆ వీడియో ఒకసారి చూడండి, అంటే మీకు అర్థం కావడం కోసం రొటేషన్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి చూపిస్తున్నారు మేడము. చూడండి భూమి ఎంత స్పీడ్ గా తిరుగుతుందంటే గంటకి 1600 కిలోమీటర్స్ల వేగంతో తిరుగుతుంది. కానీ మనం చూడండి కొంచెం కూడా కదిలినట్టు మనకు తెలియదు. గంటకి ఎంత మేడం? 1600 కిలోమీటర్స్ వేగంతో తిరుగుతుందండి. అంటే 1670 కిలోమీటర్స్ వేగంతో. అదిగో చూడండి అక్కడ భూమి ఎట్లా తిరుగుతుంది చూడండి. తన చుట్టూ తాను రొటేట్ అవుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం చూసేది ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు అనమాట. భూమి చుట్టూ చంద్రుడు ఎలా తిరుగుతున్నాడో చూడండి. ఇవన్నీ ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయండి. అందుకే మీకు ఈ వీడియో చూపించడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారనే. చూడండి, చంద్రుడు అనే ఆయన ఏంటంటే భూమి యొక్క ఉపగ్రహం. అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటది అనమాట. చూడండి ఒకసారి,
ఇక్కడ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అనమాట. 27 నక్షత్రాల ద్వారా ఆయన భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి సూర్యుడి చుట్టూ భూమి చూపించరా? ఓకే అండి, కొంచెం అంటే వెనక్కి వెళ్ళండి రజనీ గారు. ఇదే కదా. ఓకేనా సార్? ఇప్పుడు చూపించేది ఏంటంటే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నటువంటిది అనమాట, ఎలా తిరుగుతున్నాడు అనేది. నెక్స్ట్ వచ్చేది అట్ ద సైమల్టేనియస్ గా భూమి చుట్టూ చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు, అట్ ద సేమ్ టైం భూమి సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు అన్నది వీడియో వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమవుతుంది. అయిపోయిందా 10 minutes? ఒక్క నిమిషం అండి, కొంచెం అంటే కొన్ని అది కొంచెం చూడండి, ఒక్క నిమిషం చూడండి. మధ్యలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, అట్ ద సేమ్ టైం భూమి చుట్టూ చంద్రుడు కూడా తిరుగుతున్నాడు. కనిపించిందా అండి? ఇక్కడ సూర్యుడు స్టేషనరీగానే ఉన్నాడు మనకి ఫిజికల్ గా అయితే, మామూలుగా మనకి సైంటిఫిక్ గా. ఇప్పుడు సూర్యుడు చుట్టూరా అర్త్ తిరుగుతూ దాని చుట్టూ మూన్ ఇక్కడ తిరుగుతుంది చూడండి. ఓకేనా, సారీ వేరే వీడియోకి వెళ్ళిపోయింది. చాలు ప్రస్తుతానికి. ఒకే రోజు ఓకే, మళ్ళీ మనం ఇది ప్లే చేసుకొని మళ్ళీ 1 by 1 నీట్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఈ రోజు చెప్పిన క్లాస్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నమస్తే అండి, చిన్న డౌట్ అండి. ఏంటంటే సూర్యుడు నక్షత్రం అంటాం కదా, ఇక్కడ గ్రహంగా ఎలా తీసుకున్నాం మనం? నవగ్రహాల్లో గ్రహంగా ఎలా చెప్తున్నాము? అంటే ఇప్పుడు సూర్యుడిని నక్షత్రం ఏంటి అంటే మనము ఆ నక్షత్ర మండలిలో చూసినప్పుడు సూర్యుడిని ఒక నక్షత్రంగా తీసుకుంటున్నాం. మనం జాతక భాగంలో మనము అన్ని నక్షత్రాలను తీసుకోవట్లేదుగా. మనం ఇప్పుడు ఆ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి అన్నింటినీ తీసుకుంటున్నాము, మనం తీసుకోవట్లేదుగా. మెయిన్ కొన్ని అంటే ఈ భూమి మీద ఇంపాక్ట్ చూపించే వాటి వరకే మనం తీసుకుంటున్నాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ గ్రహంగా చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే మరి మన భూమి ఎవరి చుట్టూ రొటేట్ అవుతుంది? సూర్యుడి చుట్టూనే కదా. అవును, గ్రహాలు ఒక చుట్టూ ఒకటి కాదు కదండి, నక్షత్రం చుట్టూ తిరుగుతాయి కాబట్టి దాని గ్రహం అని ఎలా అంటాము అనేది చిన్న డౌట్ అండి. నక్షత్ర అంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రం లాంటి వాడే. నక్షత్ర మండలంలో చూసుకున్నప్పుడు ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. వాటిలో మనము సూర్యుడు అన్ని నక్షత్రాల్లో మనం సూర్యుడిని ఒక నక్షత్రంగా తీసుకుంటున్నాము. కానీ మనం ఉన్నది ఏంటిది? మిల్కీ వే గెలాక్సీ. ఆ గెలాక్సీలో సౌరమండలం మనం ఉన్నటువంటిది అంటే భూమి ఉన్నది సౌరమండలం, అవునా కాదా? సూర్యుడి చుట్టూనే కదా మనం భూమి తిరుగుతుంది. ఆ పర్టికులర్ నక్షత్రాన్ని అంటే గ్రహంగా మనం తీసుకుంటున్నాం అనమాట. ఇంకా అండి మేడం రికార్డింగ్ ఉందా మేడం? ఉందమ్మా, పెడతాను. అదే రికార్డింగ్ పెట్టండి మేడం, మళ్ళీ ఇంకోసారి మేము రిపీట్ గా చూసుకుంటాము. ఓకే, థ్యాంక్స్ మేడం. మేడం చెప్పండి. అంటే భూమి 1600 కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది కదా, మరి అలా తిరుగుతున్నప్పుడు మనకి ఎందుకు తెలియదు? అలాగే సూర్యుడి చుట్టూ అయితే ఇంకా ఎక్కువ స్పీడ్ తో తిరుగుతుంది కదా. గురుత్వాకర్షణ శక్తి అండి. మీకు ఒక్కటండి, మీకు ఇది మీ అందరికి అంటే మీరు అడిగింది తప్పని నేను అనట్లేదు, మీ అందరికి తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. యాక్చువల్ గా జాతక పార్ట్ లో మనకు అవన్నీ అవసరం లేదు, మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను చెప్పాను.
మీ అందరికి ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒకసారి మీకు ఎవరైనా పిల్లలు 6th 7th 8th క్లాసులో ఉంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఒకసారి చదవండి. మీరు సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, దాంట్లో క్లియర్ గా పాయింట్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ గ్రహాలన్నీ ఎట్లా టిల్ట్ అయి ఉన్నాయి, ఎంత వేగంతో తిరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క గ్రహంలో ఏముంది, ఇప్పుడు మనం భూమి పైన వాటర్ ఉంది, జీవం ఉంది అనుకుంటున్నాం కదా, ఇట్లాంటి ఈ డీటెయిల్స్ అన్ని కావాలంటే నెట్ లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్ లో సెర్చ్ చేయండి, చాలా బాగా దొరుకుతాయి. నేను చెప్పిన దానికంటే కూడా మీరు అవన్నీ సెర్చ్ చేసుకుంటూ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది మీకు. అంటే అమ్మ ఒక చిన్న చెప్పండి. క్లారిఫికేషన్, అదే ఎవరో ఆ క్వశ్చన్ అడిగారు కదా, భూమి ఇంత స్పీడ్ గా తిరుగుతుంటే మనకు ఎందుకు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. మనం ఇప్పుడు రైల్లో వెళ్తున్నాం అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ విమానంలో వెళ్తున్నాము. విమానం గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కానీ మనం విమానంలో కూర్చున్నప్పుడు మనకు ఆ స్పీడ్ తెలుస్తుందా, తెలియదు. దాన్ని స్టాటిక్ అంటారు. ఆ స్టాటిక్ స్పీడ్ వల్ల ప్లస్ మీరు ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి ఏంటంటే మనం ఉన్న చోటే ఉన్నామని అనిపిస్తాం. అందుకే ఈ భూమి ఎంత పెద్దదంటే భూమి వ్యాసంతో కంపేర్ చేసుకుంటే మానవుడు అనేవాడు ఒక చిన్న ఇది మాత్రం. అందుకని మనకు అది తెలియదు అనమాట. అదే మనం భూమి నుంచి దూరంగా వెళ్ళిపోయి చంద్రుడి నుంచి చూసామనుకోండి, భూమి తిరుగుతూనే ఉంటుంది. అట్లా కరెక్ట్ సార్, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. గురుత్వాకర్షణ శక్తి వల్లే మనకు అది తెలియట్లేదు. ఇంకా అండి చిన్న డౌట్ మ్యామ్, అడగండి. ఇప్పుడు అంటే ప్రారబ్ధము మార్చలేము మనం జాతకంలో అని అంటారు కదా, మరి మనకు మార్కండేయుడు, ఆమె సతీ సావిత్రి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి జాతకంలో ఏమో వేరేగా ఉంది, తర్వాత వాళ్ళు మార్చుకున్నారు అని అంటారు కదండి. ఇందాక చెప్పారు కదండి శర్మ గారు, ఫ్రీ విల్ అనేది కూడా ఒకటి ఉంటుంది మనుషులకి అని చెప్పారు కదా, దానివల్ల. మేడం క్లాస్? అవునండి, ఎవ్రీ ఫ్రైడే 4:30 అండి. 4:30 to 5:30, 1 hour అండి. 5:15 వరకే అండి. ఈ రోజు సార్ ముందు తీసుకున్నారు, ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంత టైం ఉంది. నెక్స్ట్ వీక్ నుంచి 4:30 నుంచి 5:15 వరకే క్లాసు. ఏదైనా ఒక 5-10 minutes ఉంటే ఏదైనా తెలియనిది ఉంటే డిస్కస్ చేసుకుందాం, లేదంటే క్లోజ్ చేసేస్తాం అనమాట. క్యాలిక్యులేషన్స్ పార్ట్ వచ్చినప్పుడు సార్ చెప్పినట్లు ఏదన్నా మనకి ప్రాక్టీస్ క్లాస్ కావాలంటే ఆ టైం అప్పుడు మళ్ళీ మనము చెప్పుకుందాం. ప్రాక్టీస్ క్లాస్ కూడా దీంట్లోనే అటెండ్ అవ్వాలండి? ఈ గ్రూప్ లోనే మీకు చెప్తామండి. ప్రాక్టీస్ క్లాస్ అవసరమైనప్పుడు మీకు గ్రూప్ లోనే క్లాస్ చెప్పేటప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనండి, ఇంకెవరికి డౌట్స్ లేకపోతే చెప్పండి. వీడియో వింటూ నోట్స్ రాసుకోండి ప్లీజ్. అవునండి, ప్రతి ఒక్కళ్ళు నోట్స్ రాసుకుంటేనే మీకు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు చెప్పింది అసలు ఏమీ లేదు, అంటే ఇదంతా జస్ట్ ఇంట్రడక్షనే మనం చెప్పుకున్నాం. ఇంకా ముందు ముందు ఏ గ్రహాలు ఏంటి, నక్షత్రాలు ఎన్ని, ఇవన్నీ మీరు నోట్స్ రాసుకోవాలి. మనకు అసలు ఎట్లా అంటే అడగంగానే అది గుర్తుకు రావాలి. ఈ నక్షత్రము ఏ రాశిలో ఉంది అంటే మనకి టక్కున స్ట్రైక్ అయితేనే మీరు ఏ క్యాలిక్యులేషన్స్ అయినా ఏదైనా చేయగలుగుతారు. అందుకే మొదటి నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు రాసిన నోట్స్ చూడొద్దు, మీ సొంతంగా మీరు రాసుకుంటే ఏమైందంటే మీరు ఆ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు గానీ ఆ లగ్నం చార్ట్ వేసేటప్పుడు గానీ మీకు అర్థమవుతుంది ఈజీగా. చిన్న రిక్వెస్ట్ మేడం, నాకు రైట్ హ్యాండ్ ఇంజరీ అయింది, నేనేమి నోట్స్ రాసుకునే స్టేజ్ లో లేను. ఇప్పుడు క్లాస్ వింటున్నాను, ఎవరైనా ప్లీజ్ నోట్ పెడితే నేను ప్రింట్అవుట్ తీసుకుని నోట్ చేసుకుంటానండి, చదవడానికి ఉంటదని. ఈ గ్రూప్ లో ఎవరైనా రాస్తే మీకు పెట్టమని అడగండి, పెడతాను. గ్రూప్ లో ఎవరైనా పెట్టండి. కొన్నాళ్ల పాటు రాసే ఇది లేదండి, ఇంజరీ అయింది, ఆపరేషన్ అయింది. ఓకే అండి, మరి ఇంకా క్లోజ్ చేసుకుందామా? 6:10 అయిపోయింది టైము. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే అండి, జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. మేడం థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇస్తానండి.